జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మహిమ ఘనత ప్రభావములు యుగాలు కలుగును గాక. ఆమేన్. మంచిది. సమయములో దేవుని సన్నిధిలో ఉన్న మనము కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును జాగ్రత్తగా ధ్యానించుకుందాం. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయించున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కొడుక దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినటానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ దినమందు సామెతల గ్రంథం 17వ అధ్యాయము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 3వ వచనములో 2వ భాగమును జాగ్రత్తగా చదువుకుందాం. హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఓకే, అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 2వ వచనమును 2వ వచనములో 2వ వచనము 2వ భాగమును జాగ్రత్తగా చదువుదాం. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఓకే, అదేవిధంగా 16వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో నుంచి 2వ భాగం. యెహోవా ఆత్మలను పరిశోధించును. ఇక్కడ చదవబడినటువంటి 3 సందర్భాలలో ఏమి రాయబడి ఉన్నది? యెహోవా దేవుడే హృదయములను పరిశీలించువాడు, పరిశోధించువాడు. ఎవరు? యెహోవా. పరిశీలన పరిశోధన అన్నా ఒకటే. అదే విధంగా ఇప్పుడు మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త స్తోత్రం. మత్తయి సువార్తలోకి వద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం చదువు. లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఇప్పుడు మత్తయి 4:1 చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. ఓకే, చాలు. అక్కడ పరిశోధించేవాడు ఎవరమ్మా? పరిశోధించేవాడు ఎవరు? అక్కడ యెహోవాయే. ఇక్కడ శోధించేవాడు ఎవరు? అపవాది. పరిశోధించువాడు దేవుడు, శోధించువాడు అపవాది. ఇప్పుడు ఇటు పక్కేమో దేవుడు, ఒక పక్కేమో దేవుడు, మరో పక్కేమో అపవాది. ఇద్దరు ఎవరి మీద పడ్డారు? గురి మన మీదే పడ్డారు. మనుషులమైన మన మీద. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే హృదయములను పరిశోధిస్తున్నాడు. పరీక్ష చేస్తున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడంటే మనుషులను శోధిస్తున్నాడు. ఇది హిబ్రూ పదంలోని మన గ్రీకు పదంలోని మన రెండింటికి ఒకే అర్థం వచ్చింది. ఇంగ్లీష్లో కూడా ఒకే అర్థం వచ్చింది. టెస్టర్ అని అంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే టెస్ట్ చేస్తున్నాడు, పరీక్ష పెడుతున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడంటే టెంప్టింగ్ అంటే శోధిస్తున్నాడు. కాబట్టి పరీక్ష పెట్టేది దేనికి? శోధించేది దేనికి? దేవుడు పరీక్ష పెట్టేది దేనికి?
పరీక్షలో మనం పాస్ కావాలంటే పరీక్షలో మనం నెగ్గాలి. తెలుసు కదా, పరీక్షలో మనం నెగ్గాలంటే మీకు అర్థం కాకపోతే గెలవాలి. గెలిచిన మనకేమవుతామా? బహుమానం వస్తుంది. ఇప్పుడు అపవాది శోధించేది దేనికి? ఓడిపోవటానికి. అంటే ఎందుకు ఓడిపోతే ఏమవుతుంది? ఓడిపోతే ఏమవుతుందంటే మన బహుమానం పోతుంది. గెలిస్తే బహుమానం అవుతుంది, ఓడిపోతే బహుమానం పోతుంది. ఇప్పుడు గెలవాలన్నా ఓడిపోవాలన్నా అది మన చేతిలోనే ఉంది. గెలవటము ఓడిపోవటము మన చేతిలోనే ఉంది. కానీ ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను హృదయములను పరిశోధించువాడను అన్నాడు. ఎందుకయ్యా మమ్మల్ని పరిశోధిస్తున్నావంటే, మీకు పరీక్షలు లేకపోతే మీకు విలువ ఉండదు అన్నాడు. పరీక్షలు లేకపోతే విలువ ఉండదు. పరీక్షలు రాసిన తర్వాత నువ్వు పాస్ అయినావనుకో, ఆ పరీక్షలో పాస్ అయినప్పుడు నీకు పేరు వస్తుంది 10 మందిలో. అందరూ నిన్ను పొగుడుతుంటారు, అందరూ నిన్ను చూసి గొప్పగా మాట్లాడుకుంటారు, అందరూ నీ వైపు చూపించి ఇతడు ఏదో ఒక రోజు గొప్ప ప్రయోజకుడు అవుతుంటాడు అంటుంటారు. కాబట్టి పరీక్షలు వద్దనాలా కావాలన్నారా? ఖచ్చితంగా కావాలన్నారు. ఎందుకంటే మనము కూడా కావాలంటే చూడండి, పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకు స్కూళ్ళల్లో మనం ఏం చెప్తామంటే ఖచ్చితంగా పరీక్షలు పెట్టమంటాం. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఉందనుకోండి, చదువుకునే పిల్లలకు పరీక్షలు పెడుతున్నారు, ఖచ్చితంగా పరీక్షలు పెట్టాలి. ఈ పరీక్షలు పెట్టడానికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పిల్లలు ఏం చేస్తారు? పరీక్షలు పెట్టమని దానికి ఫీజు కూడా కట్టాలి. వాళ్ళకనే పరీక్షలు పెట్టరు. 10th క్లాస్ వాళ్ళకి ఏం చేస్తారు? 10వ తరగతి చదువుతున్న వాళ్ళకు ఎగ్జామ్ ఫీజు అని ఉంటుంది, పరీక్ష ఫీజు అంటారు. మీ దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు అడుగుతారు, మా 1000 రూపాయలు కట్టాలంటే 1000 రూపాయలు 2000 పంపించమంటారు. నిన్న స్కూల్ ఫీజు కట్టితే మేము మళ్ళీ డబ్బులు ఏదంటే ఇది పరీక్షకు ఫీజు. స్కూలుకు ఫీజు వేరు, పరీక్షలకు ఫీజు వేరు ఉంటుంది. ఇప్పుడు పరీక్షలకు ఫీజు ఎందుకు కట్టాలంటే, ఫీజు కట్టకపోతే మాకు పరీక్ష రాయనీరు. పరీక్ష రాయకపోతే ఏం కాదుగా, చదవాల్సిన పని లేదుగా, అవసరం ఏం లేదుగా. కాబట్టి పరీక్ష లేకపోతే నన్ను ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారమ్మా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అనుకోండి, చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, 10th క్లాస్ చదివే వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి పరీక్ష ఫీజు కట్టాలి. 4 రోజులు లేట్ అయింది అనుకోండి, లేట్ అయితే కట్టించుకోమంటారు. అన్నప్పుడు ఏమంటారు తెలుసా? పెనాల్టీ అంటే తెలుసుగా, ఎగస్ట్రాగా డబ్బులు ఇచ్చైనా కట్టాలి. అప్పుడు అంటారు, ఎందుకయ్యా ఎగస్ట్రా ఫీజు డబ్బులు ఇచ్చి మరి పెనాల్టీతో ఫీజు కడుతున్నారంటే, రేపు ఎగ్జామ్ లో మా పిల్లవాడు మంచిగా రాయాలి, మంచిగా రాసిన తర్వాత మా పిల్లవాడు పాస్ అవుతాడు, మా పిల్లవాడు పాస్ అయిన తర్వాత వాడి గురించి గొప్పగా చెప్పుకోవాలి. అలాగని దేవుడు మనకు కూడా ఒక పరీక్షలు పెట్టాలి. పరీక్షలు పెట్టకపోతే మనకు విలువ మనకు తెలియదు. అందుకని మనకి ఇందాక పాడిన పాటలు ఏమన్నా తెలుసా? మనకంటే ఎక్కువ బాధ్యత ఎవరికి ఉందంట? ఆయనకే ఉందంట. మన మీద నాకంటే ఎక్కువ బాధ్యత నీకే ఉంటుంది. ఎందుకని మనం కొన్నిసార్లు పట్టించుకో, మన గురించి దేవుడు చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అప్పుడప్పుడు మనం ఏమంటాం తెలుసా? ఇదిగో కరెంటు నేను మర్చిపోయి పట్టుకున్నాను, వెంటనే కరెంటు పోయింది. కరెంట్ ఎప్పుడైనా పట్టుకునే కరెంటు పోయింది. ఒకవేళ నాకు తెలియకుండా కరెంటు ఉంటే నేను చచ్చిపోయేవాడు. అంటే కరెంటు ఆ టైంలో తీసేసింది ఎవరు? దేవుడే. అప్పుడంటారు దేవుడి దయ వల్ల. అప్పుడప్పుడు చాలా విషయాలు మీరు జరుగుతుంటాయి కదా, మీరు మరిచి వేరే ఆలోచనలను పోతుంటారు, ఎదురుగా బండి వస్తుంటే అకస్మాత్తుగా ఎవరు పక్కకు లాగేస్తారు, దేవుళ్ళ వచ్చి లాగేస్తారు. ఆ మనిషిని పంపించింది ఎవరు? నువ్వు వేరే అంటే నీ గురించి నువ్వు పడుచుకో. అప్పుడప్పుడు మీ గురించి మీరు పడుచుకోవాలి. ఎందుకు పడుచుకోవాలంటే మీరు అనుకుంటారు, మేము ఎందుకు పడుచుకోవాలి, మేము మా గురించి మాకు చాలా టెన్షన్ ఉంది అంటారు. అస్సలు పట్టించుకోవాలి మీ గురించి. కొన్ని పనులలో పడిపోరు అనుకోండి, తిండి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏం పట్టించుకోరు. ఏంది ఇలా పట్టించుకోకుండా నీ గురించి నువ్వు పట్టించుకో, తిండి తిప్పలు మానుకొని ఎన్ని రోజులు నేను ఇలా ఉంటానంటే పని చేసుకోవద్దా? పని చేసుకోకపోతే తింటే చేసుకుంటే తినడానికే కదా, పని చేసుకునే తినడానికే కదా. తిండి తినకుండా పని చేస్తే ఏం చేయగలరు? అంటే మనం కొన్ని పనులలో పడిపోయి మన గురించి మనం పట్టించుకో. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక రోజు తినకపోయినా, అప్పుడప్పుడు 2 రోజులు 3 రోజులు నిద్రలో పోకపోయినా శ్రద్ధ తీసుకొని రోగాలు మనకు రానియట్లేదు. శ్రద్ధ తీసుకొని కావాలంటే డాక్టర్స్ కానీ, మీకు అందరికి డాక్టర్లు కానీ, స్కూల్లో పనిచేసిన టీచర్లు కానీ, కలెక్టర్లు కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫీసులకు బాక్సులు తెచ్చుకుంటారు.
క్యారేజ్ బాక్స్ మీరు కూడా చేసుకుపోతారు కదా పనులు పోయేటప్పుడు. బాక్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 1 గంట కాగానే డాక్టర్ క్లోజ్ చేసేసి లోపల అన్నదంటాడు. మనం మాత్రం జబ్బు చూపించుకోకపోవడం 4 గంటలు దాకా. ఇప్పుడు వెంటనే డాక్టర్ వాళ్ళు అంటారు, ఏం మేడం గారు టైం అవుతుందమ్మా లోపల పక్కన డాక్టర్ గారు భోజనం చేస్తారు. ఎందుకని కరెక్ట్ చేయాలి, టయానికి తినకపోతే అతని ఆరోగ్యం ఏమన్నా అవుతుందా అని భయం. అవునా? మేము మీరు అలా విధంగా ఎక్కడైనా ఆఫీస్ కాడికి బ్యాంక్ కాడికి పోయినప్పుడు వెంటనే 2 గంటల కల్లా బ్యాంక్ క్లోజ్. నువ్వు ఎంత మొత్తుకొని అన్ని చేసిన 2 గంటల కల్లా క్లోజ్ చేస్తాడు మేనేజర్ గారు. ఏంటంటే అన్నం టైం అయ్యా, మేము టైంలో ఖచ్చితంగా అన్నం తినవచ్చు. నువ్వు మాత్రం డబ్బులు తీసుకొని పోయి, నువ్వు మాత్రం డబ్బులు కట్టడానికి నువ్వు మాత్రం బయట కూర్చుంటావు అన్నం. అంటే నీ గురించి నువ్వు పట్టించుకోవటం లేదు. లోన్ కట్టాలి, తొందరగా లోన్ అయిపోవాలి, మరలా లోన్ తీసుకోవాలి, ఈ టెన్షన్ నీకుంది. కానీ వాళ్ళు మాత్రం ఏ పని చేస్తున్నా వాళ్ళ టెన్షన్ మాత్రము వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకుంటారు. ఈరోజు అందుకే చూడండి, కావాలంటే ఆరోగ్యం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారంటే, కొంచెము నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్త చూసుకోమంటారు. నా ఆరోగ్యాన్ని నేను ఎందుకు చూసుకోవట్లేదు, బాగానే చూసుకుంటా. ఏం చూసుకుంటున్నావు బాగా? నువ్వు బాగా చూసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఎందుకు పోతుంది, బాగా చూసుకుంటే షుగర్ ఎందుకు పోతుంది, బాగా చూసుకుంటే బీపీ ఎందుకు పోతుంది. ఇప్పుడు ఇవన్నీ గ్యాస్ ట్రబుల్, షుగర్, బీపీ అనేది జబ్బులు కాదు, ఈ మానవ శరీరంలో ఒక పార్ట్. లేనడు ఎవరు లేరు. పాప మీరు అందరూ కావాలని చూడండి, అలా మెసేజ్ తెచ్చి చూడగానే ప్రతి ఒక్కరు చెయ్యిస్తారు నాకు బీపీ చూడమని. మీకు చూసినట్టు ఖచ్చితంగా ఉండదు. వాడు లేదని చెప్పినా ఖచ్చితంగా ఊరొకరికి ఉంటుంటారు. లేదని చెప్పుకోవడం అసంభవం. ఖచ్చితంగా ప్రతి వాడికి ఉంటుంది బీపీ, షుగర్. ఉండదానికంటే ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే, ఉండవలసిన దానికంటే ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే టెన్షన్లో ఉన్నప్పుడు ఎక్కువ అయిపోతుంది. అప్పుడు టెన్షన్ పడుతుంటారు కదా. నాకేం టెన్షన్ ఉంటుందని మళ్ళీ అంటారు మీరు అందరు. ఎవరు చెప్పారు అందరికీ టెన్షన్. ఈ టెన్షన్ లో ఉన్నప్పుడు బీపీ ఎక్కువ అయిపోతున్నది. ఎంత బీపీ ఉంది, అన్నం తినవా లేదా, ఏమంటారు తెలుసు, ఏం కోపడుతున్నావు, ఏం టెన్షన్ ఉందంటే డాక్టర్ అసలు టెన్షనే లేదు. నువ్వు చెప్తున్నావు టెన్షన్ లేదని, నీ బాడీ ఏం చెప్తుంది అంటే నువ్వు చెప్పేదానికంటే నీ బాడీ చెప్పేది నిజం. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మనకంటే ఎక్కువ మన గురించి దేవుడు బాధ్యత తీసుకున్నాడు కనుక మనము ప్రతి దానిలో గెలవాలి, ప్రతి వాళ్ళ దగ్గర గొప్పగా పేరు పొందాలి. కాబట్టి మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్ష పెడుతున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. మీ అందరూ బాగా ఆలోచించండి. మీ అందరికి చిన్న చిన్న పిల్లలు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, 2, 3, 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు లేదా సంవత్సరం పిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళని మీరు ఏం చేస్తారంటే నడిపియాలని మీకు ఇష్టం ఉంటుంది, నడిపియాలని ఆశ ఉంటుంది. ఏం చేస్తారంటే ఏళ్ళు పట్టుకొని నడువురా అంటారు. వాడు పడినప్పుడు కింద దెబ్బ తగులుద్దని మీకు తెలుసా తెలియదా? మరి ఎందుకు వాడిని వదిలేస్తున్నారు? వాడి కాళ్ళ మీద వాడు నడిస్తే నీకు ఎంత ఆనందం తెలుసా? వాడు కింద పడి ఏడుతున్నా కూడా నీకు పట్టదు. వాడు నడిచాడు, అమ్మ ఇదిగో 2 అడుగులు వేసాడు ఈరోజు అని చెప్తాను. 2 అడుగులు వేసాడు, కింద పడి మోకాళ్ళు చెప్పాలి బాగా నీ చెప్పవు. 2 అడుగు, ఈ అడుగు తీసి అడుగేశాడు. నా ఫోన్ నుంచి చెప్తుంటాను, ఈరోజు బొడ్డోడు 2 అడుగులు వేసాడు నాన్న అని చెప్తాను. 2 అడుగులు వేసినందుకైనా 2 అడుగులు వేస్తే ఊరి మొత్తాన్ని చెప్తా. పాప పొద్దు నుంచి సాయంత్రం దా పనిపోతుంటాడు ఇంటి యజమానుడు. నీకు తెలుసా ఏంటని, కానీ ఈ టెన్షన్ ఏంటంటే మన బొడ్డోడు అవునా మళ్ళీ చేస్తున్నాడు, నీ పనులన్నీ మర్చిపోయి మళ్ళీ నడిపారంట. ఇది సంతోషం, ఆనందం. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మనము ఒక్కొక్క పరీక్ష దాటినప్పుడు పరలోకంలో సంబరపడుకుంటుంటాడు. ఆయన చాలా సంతోషపడుతుంటాడు. పరలోకంలో గొప్పగా చెప్తుంటాడు, ఇదిగో నా బిడ్డ ఈ యొక్క పరీక్షలో పాస్ అయ్యాడు, నా బిడ్డ. అందుకే చూడండి, మీ అందరూ బైబిల్ గ్రంథంలో బాగా గమనించి ఆలోచించినప్పుడు అబ్రహాము గురించి దేవుడు మాట్లాడాల్సి వచ్చింది. ఏమని మాట్లాడాడంటే, ఆది కాండంలోకి ఒకసారి వెళ్దాం. ఆది కాండంలో అనుకుంటాను, లేకపోతే చూడండి ఎక్కడ అబ్రహామును పరిశోధించినప్పుడు ఆది కాండం గురించి మాట్లాడుతున్నమాట. 22వ అధ్యాయం. వచనం, అధ్యాయము వచనం 22:1. దేవుడు అబ్రహామును పరిశోధించను. ఏం చేశాడంటే అబ్రహామును.
ఇప్పుడు యాడ్ నుంచి ఎక్కడ దాకా వచ్చాడు అక్క అబ్రహాం? తన తండ్రి ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం వచ్చిన ఇంకా పరీక్షలు పెట్టాలా? తన తండ్రి ఇంటి దగ్గర నుంచి తన తండ్రి దగ్గర ఉన్నటువంటి బంధువులను, తన మిత్రులను, తనకున్నటువంటి వాళ్ళందరినీ విడిచిపెట్టి సమస్తమును సారాను తన యొక్క సహోదరుడు కుమారుడైనటువంటి లోతుని ఎంట పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఇన్ని దినాలైన తర్వాత 99 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. ఇది ఒక పరీక్ష. నిలబడతాడో లేదు, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళా ఒక పరీక్ష. మళ్ళా ఏమన్నాడు? నీకు ఉన్న ఏకైక కుమారుని నాకు ఇస్తావా? పరీక్ష. ఈ పరీక్ష పెట్టినప్పుడు ఈ పరీక్షలో పరీక్ష రాసేటప్పుడు సంతోషం ఉంటుందా లేకపోతే బాధ ఉంటుందా? నిజంగా చెప్పాలి. పరీక్ష రాసేటప్పుడు సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా? మీరు రాయలేదు కాబట్టి అంత టెన్షన్స్ కదా. పరీక్ష రాసేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా. ఎలా ఉంటుందని చెప్తానండి. బాగా చదువుకుంటాడు చూడు, చదువుకొని మొత్తం నేర్చుకున్నాడు చూడు, నేర్చుకున్నాడు తొందరపడతాడు, తొందర పరీక్ష పెట్టి రాయాలంటాడు. నేర్చుకున్నాడికి సంతోషం, చదివి రాకుండా ఏమి రాయాలో తెలియని టెన్షన్. ఏంది రోజు మార్చి రోజు టీచర్ పరీక్ష పెడుతుంది. ఈడేమంటాడు తెలుసా? రోజు పరీక్ష పెట్టు, రోజు పరీక్ష. మేడం పడుతుంది, మేడం ఈరోజు నిన్న లెసన్ అంటే నిన్న పాఠం చెప్పావు దాని మీద పరీక్ష పెడతానన్నా కదా, ఈరోజు ఇది పెట్టలేదంట. వీళ్ళందరూ కోపం అవుతుంది. పరీక్ష పెట్టేది ఎందుకురా వీళ్ళందరూ అంటే, అమ్మదైతే ఇదిగో పేపర్ తీసుకోండి, నేను ఒక ప్రశ్న ఇస్తాను, దానికి ఆన్సర్ రాయమంటే అందరూ పేపర్ తీసుకుంటారు, ప్రశ్న చెప్తాడు, ఆన్సర్ వచ్చినట్టు తొందర రాసి పోయిన కడతారు. ఎందుకు తొందరగా ఎందుకు పోయిందో చెప్పండి. అందరూ నేను గొప్ప అనిపించుకోవడానికి. ఇప్పుడు వెంటనే చేసి పెడితే ఇప్పుడు అమ్మటే టీచర్ ఏమంటుందంటే, ఇదిగో ఈ అమ్మాయి మీ అందరికంటే ముందు చదువుకుని రాసిందని అందరి చేత అమ్మాయికి ఏం కొట్టుతుంది? చప్పట్లు కొట్టినందుకని. కానీ మరి మరుసటి రోజు కూడా ఏం అలవాటు పడలేడు, అందరి చేత నిలబెట్టి చప్పట్లు కొట్టుకుని అలవాటు పడ్డాడు. మళ్ళీ మరుసటి రోజు రాగానంటాడు, మేడం ఈ రోజు పరీక్ష పెట్టడం. వీళ్ళందరికీ కోపాలు, ఏదైనా రోజు పరీక్ష కూడా చదువుతారు. మళ్ళా వెంటనే పరీక్ష పెట్టి మళ్ళా అమ్మాయిలు వేసి మళ్ళా చప్పట్లు మరలా రోజు. ఎందుకంటే ఏటికి అలవాటు పడిపోయింది ఈ యొక్క మనిషి? అందరి చేత పొగడతలకు అలవాటు పడిపోయింది, గొప్పగా ఉండడానికి అలవాటు పడిపోయింది. ఈ గొప్పగా బ్రతకడానికి అలవాటు పడిన వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతుంటారు చదువుకోవడానికి. ఎందుకంటే ఈ రోజు చదవకపోతే రేపు నేను కూర్చోవాల్సి వస్తుంది, వేరే వాళ్ళకి నేను చప్పట్లు కొట్టాల్సి వస్తుంది. రోజు పైన నిలబడే నువ్వు ఒక రోజు కింద కూర్చొని నీ స్థానంలో ఇంకొకరు వచ్చి పైన నిలబడితే బాగుంటుందా? అప్పుడు పంతంతో పౌరుషంతో ఏం చేద్దాం? మరుసటి రోజు పైనుంచి వాళ్ళని కింద నుంచి నువ్వు పైకి ఎక్కాలనుకుంటా. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, పరీక్ష మీద పరీక్ష అవుతుంటే, దేవా ఇంకా నువ్వు నన్ను పరిశోధించాయి అంటున్నావు, ఇంకా నువ్వు పరిశోధించే, నన్ను పరీక్షించా. ఎందుకంటే నువ్వు పరీక్షించిన ప్రతిసారి నాకు ఏం కలుగుతుంది? నన్ను నువ్వు పొగుడుతున్నావు. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, ఈ లోకంలో చాలా విధాలుగా మీకు అర్థమయ్యే పనులు చెప్తాను చూడండి. మీరు ఇప్పుడు పనులు చేస్తారు కదక్క, ఇప్పుడు చేసిన పని అయితే బాగా ఆగొట్టడమే కదా పచ్చాక పని. ఈ పచ్చాక పడిపోయినప్పుడు కొంతమంది గుర్రాలు అల్లుతుంటారు. అల్లే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అంతానికి ఒక లెక్క అల్లని చూస్తాడు. అల్లిన తర్వాత ఏమంటారు? ఇప్పుడు లెక్క పెట్టమంటారు, రోజు లెక్క పెట్టమంటారు. ఎందుకు? ఎక్కువ వెళ్ళామంటే అబ్బా నేను ఎక్కువ వెళ్ళాను అనిపించుకోవడానికి. ఈ ఎక్కువ వెళ్ళడానికి చెయ్యి నొప్పు పుట్టినా, నడుము నొప్పు పుట్టినా, కింద కూర్చొని కరెక్ట్ గుర్తులు ఇవ్వకుండా కూడా పాపం అవుతాడు. ఎందుకనంటే మీరు అనుకోవచ్చు, ఏమయ్యా నీకేంత కొంపలే మునిగిపోతున్నాయి, అందరు రావు నువ్వు అలా రాదని నీకు అనిపించచ్చు. కానీ వాడికైనా తెలుసా, నిన్న నేను అందరికంటే ఎక్కువ వెళ్ళాను, ఈ రోజు తక్కువ వెళితే నన్ను ఏం చేస్తారు? వీళ్ళు చేతగానోడి కింద తీసేస్తారు. అందుకోసం నేను ఏం చేస్తాడు తెలుసా? వాడి పని కాకపోయినా, వాడికి సంబంధించింది కాకపోయినా తొందర వస్తాడు. వచ్చినప్పుడు మంచి గుర్రం తీసుకుంటాడు, వచ్చినప్పుడు మీ కర్ర తీసుకొని చేసుకుంటాడు, వసతి చేసుకుంటాడు, మంచిగా అందించాను ఇద్దరు ముందే కూర్చోబెట్టుకోడు, మీరిద్దరు నాకు అడుగు కూర్చోమంటాడు. వీళ్ళకి నేలు పోవాలన్నా, ఒకటి పాసు పోవాలన్నా, బయటికి గోరకలు వేసిపోతారు. ఎందుకు గోరకలు వేసిపోతారు? ఎందుకని అంటుంటారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే, పరీక్షలు గెలవాలి. ఎప్పుడైతే నువ్వు గెలుస్తావో అప్పుడు నీకేముంటది? ఘనత.
ఈ ఘనతకు అలవాటు పడ్డాడు ఏమనుకుంటాడంటే నేను ఏ రోజు కూడా తక్కువగా ఉండకూడదు అనుకుంటాడు. అర్థమైందా? ఇక రెండో వాడు ఉన్నాడు. వాడు ఓడిపోయేవాడు. ఈడికి ఒక పద్ధతి అంటే తెలుసా? ఈడి పద్ధతి ఎలాంటిది? దేంట్లో గెలవడు, ఎక్కడ గెలవడు. ఈడేం చేస్తాడంటే, మీరు బాగా ఈడేం చేస్తాడంటే ఎప్పుడూ ఏంటంటే వాడు ఏమంటారు తెలుసు? ఒకటే మాట, ఆ యూరియన్ తేమి ఒకటే కదా, అందరం ఒకటే కదా, ఊరు కొడితే అందరం ఒకటే కదా. వీడు చేతగానోడు ఇదే మాట్లాడారు తెలుసా? మీకు తెలుసో తెలియదు. తాగిన తర్వాత భార్య చేత బిడ్డల చేత తిట్టించుకున్నాడు అలవాటు పడి రోజు వచ్చి నన్ను తిట్టలేదని నేను ఎదురు చూస్తుంటాను. అలవాటు పడ్డాడు. వీడు తిట్టులకు అలవాటు పడి లేనట్టు తెలుసా? రాత్రి చెప్పాను కదా, ఏంది మానవ అవమానం లేనోడికి ఎన్ని చెప్పినావంటే వీడేమంటాడు తెలుసా? ఏంది ఇలా చేసినావంటే నాకు విలువ లేదు అని చెప్పేస్తుంటాడు వాడే. నువ్వు నాకేది విలువ అనుకుంటా, నాకు విలువ లేదు. ఇలాంటోడు మరిచిపోయి ఒక రోజు బాగా శుభ్రంగా ఉన్నప్పుడు ఈయన్ని 10 మంది పొగిడారా, వీడికి ఎట్టడో తెలిసింది. ఎట్టడో తెలుసా? వింతగా అనిపిస్తుంది. ఏంది నన్నే నేను పొగిడేది, రోజు నన్ను తిడుతున్న వీళ్ళు రోజు నన్ను పొగుడుతున్నారా? ఈ రోజు నేను ఇంటికి రాగానే నా భార్య ప్రేమతో చూసుకుంటుంది, నా పిల్లలను మంచిగా పిలుస్తున్నారు, అసలు నేను పిలవగానే భయపడుతున్నారంటే నేను రోజు ఇలాగుంటే నాకు విలువ ఉంటది కదా, రోజు అలాగుంటే విలువ ఉంటది. కాబట్టి ఇక్కడ ఏంటంటే పరీక్ష పెట్టేవాడు ఏం చేస్తాడంటే నిన్ను గొప్పగా చూపించడానికి చూస్తాడు. మీకు అర్థం కావడం చెప్తాను, గొప్పగా ఉండాలని చూస్తాను నిన్ను. ఇప్పుడు శోధించేవాడు ఏం చేస్తాడంటే నేను ఏ రోజు నెగ్గకుండా చేయాలని చూస్తున్నాడు, గెలవకుండా చేయాలనేది వాడి పని అంతా. గెలవకుండా చేస్తున్నాడు. మీరు అనుకుంటారు. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా చూడండి, శోధకుడు ఉన్నాడు, పరిశోధకుడు ఉన్నాడు. శోధకుడేమో అపవాది, పరిశోధించేవాడేమో దేవుడు. అందుకని మీరు బాగా గమనించండి, ఆలోచించండి. బైబిల్ గ్రంథంలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు మీకు జాగ్రత్తగా, కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము తీసారమ్మా? 20వ వచనాన్ని జాగ్రత్త చదవండి. అందుకు మోసే భయపడకుడి. ఆమేన్. ఏమంటున్నామా? భయపడకుడి. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? భయపడకుడు అన్నాడు. తర్వాత మాట మీరు చదవాల్సిన పని తర్వాత. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? అసలు వీళ్ళకి ఎందుకు భయం? ఇది ఇప్పుడు పాయింట్. భయం ఎందుకు? ముందు భయపడకూడదని చెప్పాడు కదా, భయం ఎందుకు? మీకు ఆ సందర్భం తెలుసు కాదన్నట్లేదు, అదంతా మీకు తెలుసు. ఇక్కడ మాట్లాడుతున్నాడు భయపడకూడని ఆ ప్రజలతో చెప్తున్నాడు. ఎందుకు భయము? మీరు ఆ సందర్భాన్ని మొత్తం చదవండి. భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెను. దేవుడు ఏంది? వేంచేసెను అనే వేంచేసెను అనే వేంచేయును అనే వేంచేసెనని ప్రజలతో చెప్పాను. చదవబడిన మాట ఎవరికైనా అర్థమైందా? కొంచెమైనా ఆలోచించండి. అర్థమైందమ్మా? భయపడకుడి అన్నాడు. ఎందుకు భయపడొద్దు అన్నాడు? అలా మీరు ఏది కూడా కలాలని ఆలోచిస్తున్నారు. పాపం పాపం అని ఆలోచిస్తున్నారు. ఆలోచించండి కొంచెం. ఎందుకు భయపడొద్దంట? మీకు పరీక్షలు ఉన్నాయి కదా, అప్పుడు పిల్లల పరీక్షలు పోతున్నప్పుడు ఏం చెప్తారు? ఎల్లకాడు మీరు ఎందుకు భయపడతావు? ధైర్యంగా పో, నీకు వచ్చిన కాడికి రాసిరా. ధైర్యం చెప్తారా లేదా? ధైర్యం చెప్తారా లేదా? భయపడద్దు. మీరు ఎందుకు భయపడతారు? టెన్షన్ ఉంటారు. నేను తగ్గిపోతాను అయితే అంటారు. మీకు ఎందుకు భయం? మీకు ఎన్నొద్దు అని రాసినా ఏమి ఇబ్బంది లేదు. అంటే మీ ముందు పరీక్ష జరగబోతుంది కాబట్టి మీకు భయం. అప్పుడప్పుడు 20 ఎకరాల పొలానికి 4 దేశం పోతున్నాడు కాకుంటున్నావా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంటికాడు భయంతో చచ్చిపోతుంటారు. రానిపోదామంటే వాళ్ళకి మేము రా, వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీ చేతలేని కాడికి 1 గంట కొట్టానంట.
మీ చేతనైతే కొట్టారు, మిమ్మల్ని ఎక్కువే కొట్టమని మీ చేతనైతే కొట్టమంటారు. ఊరు తిరుగుతులేదు అంతా అంటే నువ్వు దాన్ని చూసి భయపడుతున్నావు. నువ్వు ఆడికి పోయిన తర్వాత నేనేం నైట్ 2 గంటల దాకా కొట్టమన్నారుగా. నలుగురు దేశం పోయారంటే 20 ఎకరాల పొలంలోకి నలుగురు పోయినా మీ చేతనైన వాళ్ళకే జాతర కానీ మొత్తం చేసేస్తారు అక్క. మొత్తం చేసినట్టు అసలు బతకనిస్తారు జనాలు. ఇప్పుడు వీళ్ళు నలుగురు పోయి బాగానండి, ఈ నలుగురు పోయి 20 ఎకరాల్లో పావల వాటా కొట్టుకొని వచ్చారు అనుకో. ఇప్పుడు యజమాని ఏమంటారు తెలుసా, మీరు 50 మంది పోయి 30 కొడితే మీరు నలుగురు పోయి పావలా కొట్టుకొని వచ్చారు. ప్రతి ఇంటికాడ చెప్పుకుంటారు. ఎందుకలా చెప్పుకుంటున్నారంటే చేసిన వాడు చెప్పుకుంటాడు, చేయనోడు చెప్పుకోడు. ఇక్కడ అదే అంటున్నాడు మోసే అంటున్నాడు, మీకు పరీక్ష జరగబోతుంది, మీరు భయపడొద్దు. ఎందుకు పరీక్ష జరగబోతుంది అంటే అక్కడ రాయబడి చూడండి, అక్కడ చదవనమ్మా. భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు. ఎందుకు పరీక్ష? మీరు ఒకవేళ మర్చిపోయి పాపాలు చేస్తారేమని, మీరు పాపము చేయకుండానట్లు మిమ్మును, మీకు భయం కలగాలి, మీకు భయం కలగాలి. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. అక్క నేను నిద్రపోతున్నాడు బాబు, చాలా మంది బాగా నిద్రపోతుంది, మీకు ఇబ్బంది ఏమి లేదు. మీ గురించి అసలు టెన్షన్ నాకు లేనే లేదు, ఎందుకంటే మీరు నిద్రపోయే వాళ్ళ గురించి టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడాల్సిన ఊరి గురించి అంటే వింటా నిద్రపోతున్నారు గురించి. వీళ్ళు ఎలాంటి అంటే వచ్చి రాను రాత్రి చెప్పినట్టు నిలువేచ్చం దేవత పాప, పూర్తిగా దేవుళ్ళలో లేరు, పూర్తిగా లోకంలో లేరు. ఇలా గురించి టెన్షన్ పాపం, ఎందుకంటే వీళ్ళు దేవుళ్ళలోనికి రావాలని ఆశ. ఎప్పుడైనా మీరు చూడండి, పూర్తిగా మునిగిపోయినప్పుడు ఎప్పుడు మనము బయటకు రావడానికి చూడము. పై తేలాడుతున్నాడు అంతా వాడికి చెయ్యితే బయట పడతామని. పూర్తిగా మునిగినోడు మనం పట్టుకుంటే ఏం చేస్తాడమ్మా, మనం కూడా లోకపోతాం లోపలికి. అందుకే మీకు చెప్తున్నాను బాగానండి, వాక్యమండి. అందుకే అన్నాడు ఇక్కడ, భయపడకుడి, మిమ్మల్ని పరిశోధించుటకు మీరు పాపము చేయకున్నట్టు. పాపం అంటే ఏదో భయం నీకు కలిగించుటకు దేవుడు వచ్చి ఉన్నాడు. ఆమేన్. దేవుడు వచ్చాడంట దేనికి? మీకు భయం చెప్పటానికి. ఏంటంటే 20వ అధ్యాయం మొత్తం మనకు ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు 20వ అధ్యాయం మొత్తం. ఈ ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకుంటే మీకేమవుతుందంట? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. అక్కడ 28వ అధ్యాయం అనుకుంటా, తర్వాత 28వ అధ్యాయం కనపడిందమ్మా. 1వ వచనం బాగుంది. నీవు నీ దేవుడి అని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. చదవబడిన మాట. ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అందరికి భయాలు వేసినాయి. ఏంటి ఈ ఆజ్ఞలు ఇలా ఉన్నాయి? అబద్ధం ఆడుతుందంట, దొంగతనం చేయొద్దంట, వ్యభిచారం చేయకూడదంట, బూతు మాటలు మాట్లాడకూడదంట, పరుల సొమ్ము వద్దంటున్నాడు, ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నీటి ఎందు కానీ ఏ రూపాన్ని చేయకూడదంట, ఎవరికి మొక్కకూడదంట, దేవుడినే ప్రార్థన చేయాలంట అని వాళ్ళందరికీ భయం ఏర్పడింది. కండిషన్లు పెట్టినప్పుడే భయం. పరీక్షలు పెట్టినప్పుడు ఏం చేస్తారు తెలుసా? పరీక్షలు లోపల పోతారు కదమ్మా. మీ స్కూల్లో నేను ఏం చేస్తారు తెలుసా? పేపర్లు ఏమంటకూడదు అంటారు. అప్పుడు వెంటనే పేపర్లన్నీ తీశారు, పుస్తకాలన్నీ బయట వేయమంటారు. పుస్తకాలన్నీ బయటకు తీసుకుపోయి పడడం కాదు. ఇప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్కటి తీసేయమన్నప్పుడు భయం అవుతుంది. మరి ఏం చూసి రాయాలి ఇంకా కదా. అప్పుడు పరీక్ష తీసుకొని డబ్బులు కట్టినా కదా. దేనికి? పరీక్ష రాయడానికి. డబ్బులు కట్టు. మళ్ళా ఏమన్నాడు తెలుసు ఏమంటే, కాపీలు కూడా డబ్బులు కావాలంట. కాపీలు ఎందుకు ఇవ్వాలమ్మ? కాపీలు ఎందుకు కాపీలు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు? చదువు కాకుండా ఇంటికాడ పడుకోండి కదా. మరి కాపీలు కాకుండా ఏముంటుంది? అప్పుడు ఏమనుకోండి తెలుసా? ఆ రోజు ఒక 2000 3000 ఇచ్చేస్తే కాపీలు తెచ్చేస్తారు, శుభ్రంగా రాసుకోవచ్చు అనుకోండి. ప్రేమలో ఉంటారు. ఈరోజు చాలా మంది అనుకున్నారు అప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు అయ్యా నన్ను క్షమించేయంటే వదిలేస్తాను అనుకున్నాను. అంత సేమ్ లేదు. ఇక్కడ కాపీ డబ్బులు ఇస్తే కాపీలు ఇస్తారు కానీ ఆడేం లేదు. ఆడ ఏంటంట? ఎలా ఉంటాడంట ఆయన? జాలి అయినను, దయ అయినను, కనికరమైనను,
ప్రేమ అయినను లేక కఠినముగా తీర్పు తిరుగుతారంట. అక్కడ కఠినత్వం వస్తుందంట, ఈడ మాత్రం ప్రేమ ఉందంట, ఆడ కఠినత్వం వస్తుంది. అప్పుడు ఎన్ని చెల్లెట్లు ఏమంటారంటే, బయట పేపర్ కనపడిందో తాడ తీస్తానంటారు. ఇప్పుడు చెమట పడిపోతుంటాయి. ఇప్పుడు ఏం గుర్తుంటాయి అందరికి? ఆడు నిద్రపోకుండా రోజు ఒక పేపర్ చదువుకున్నా ఈ రోజు పాస్ అయ్యేవాడిని కదరా. రోజు ఒకటి చదువుకున్నా, రోజు ఒక్క ప్రశ్న చదువుకుని ఈ రోజు పాస్ అయ్యేవాడిని. మొత్తం నేను పేపర్ తిప్పటమే, ఇటు తిప్పటము, ఇటు తిప్పటము, ఇటు తిప్పటం. ఏమొచ్చు? ఏమనొచ్చా? ఇట్లా చూస్తుంటా చుట్టుపక్కల ఎవరైనా సహాయం చేసేవారు ఉండరా? ఇప్పుడు వెంటనే చేతనైంది మొత్తం రాసేస్తా. చేతనైంది ఏంటి? నీ బుద్ధి పుట్టింది చేస్తావు. వచ్చిన తర్వాత ఇప్పుడు 20 రోజులు ఉంటాయి. ఇప్పుడు ఒక సంవత్సరం అంతా నువ్వు నాకు తెలిసి నిద్రపోయావు, తిన్నావు, ఆడుకున్నావు, పాటలు పాడుకున్నావు, పనులు ఏదైతే చేసుకున్నావు. ఇప్పుడు తర్వాత ఈ 4 రోజులలో సత్య బతికినట్టు బతుకుతుంటావు. అంటే పరీక్ష ఫలితాలని ఆ రోజు ఫలితాలని చెప్పగానే అందరూ సంతోషం పోతుంటే గొప్ప పోతుంటాయి. రేపు పరీక్ష ఫలితాలు వచ్చినట్టు నువ్వు చూడు మా నా బదులు, నాన్న నువ్వు చూడు నాన్న నేను చూడలేను, బాగా చూడగలను బాగా నువ్వు చూడు నాన్న అంటాడు. పోయిన తర్వాత రే ఏంటిరా 100కి 10 మార్కులు వచ్చినట్టే, నేను బాగా రాసిండే వాడే, నువ్వు బాగా రాసిందా, నువ్వు బాగా రాసినవా, నువ్వు రాత్రి వాడేందుకు ఏడు. ఇప్పుడు బాగా గమనించండి, నీవు చదివిన చదివే రేపు నీ పరీక్షలో నిన్ను లెక్కించేది. ఈ రోజు నువ్వు బ్రతికిన బ్రతికే రేపు దేవుడి దగ్గర నిన్ను నిలబెట్టేది. ఇదంతా దేనికంటే మీకు తెలుసో తెలియదు, పరీక్ష ఉండేది ఎన్ని రోజులమ్మా? పరీక్ష అంట, పరీక్ష 2.5 గంట 3 గంటలు. చదివించేది ఎన్ని రోజులు ఇస్తారమ్మా? చదువు 10 నెలలు. సంవత్సరం 12 నెలలు, 10 నెలలు. చదవటానికి 10 నెలలు ఇస్తారమ్మ. దాంట్లో సంక్రాంతి సెలవులని, దసరా సెలవులని, నీ ఇష్టం. 10 నెలల లోపు పుస్తకాలు ముందే ఇస్తారా? పుస్తకాలు పరీక్ష రాయడానికి 1 గంట ముందు ఇస్తారక్క. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయినప్పుడే అప్పుడు మీ ఇంట్లో పిల్లల దగ్గర చూడాలి, ఇవన్నీ నువ్వు చదువుతారని మీరే భయపడతారు. వాళ్ళకి తెలియదు ఎన్ని మేము రోజుకు ఒకటి తింపుపోతున్నాం. ఇంత బ్యాగు మా అమ్మాయి మొయ్యలేకపోతుంది, నడ్డి వచ్చే తొట్టుదని భయపడతా, కూని వచ్చే తొట్టుది మొయ్యలేకంట. ఈ రోజు బుక్కులు మోసాను రాసాను. రేపు పరీక్ష ఎదురు ఫెయిల్ అయినట్టే, మేము బాగా రాసినామా, వాడే ఫెయిల్ చేసిండు, మళ్ళీ ఏం చేస్తాడంట? రీవాల్యుయేషన్ అంట. మళ్ళా ఎన్నిసార్లు చేసిన అదేగా. ఇక్కడ అదే జరిగింది. నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను, ముందు ఇచ్చాడు ఆజ్ఞలు, వెనక్కి ఇచ్చాడా? ఫస్టే చెప్పాడు. దేవునిలోనికి వచ్చేటప్పుడే చెప్పాడు మీ అందరి కండిషన్ లో. మీకు తెలుసా తెలియదక్క దేవునిలోనికి వచ్చినప్పుడు కండిషన్ ఉండాలని? తెలుసా? ఇప్పుడు ఎవరినైనా పేరగండి, ప్రార్థనకు రమ్మంటే ప్రార్థనకు వద్దు, ఆ కట్టిక పత్తం మేము ఉండలేదంట. పాపం వాళ్ళకు తెలుసు దేవుడి యేసు ప్రభు దగ్గరకు వస్తే అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, పాపం చేయకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు, దేవుడిని ప్రేమించాలి, దేవుడిని ఆనందం వేరే చేయకూడదు అని వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారు? తెలిసిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారు? ఏంది? భయము లేక, అందుకని అలా చెబుతున్నాడు. భయపడకుడి. మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఇవన్నీ మేము చేయగలం అనుకుంటున్నారేమో, మీరు చేయగలరు అనుకుంటున్నారు, మీరు భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటున్నారంటే బాగా గమనించి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాం, మొదటి పత్రిక 2వ పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. అక్కడ ఒక మాట రాయబడింది. 2వ పత్రిక 3:10 చూడండి. 3:11 కాదు, అది కాదు. మీరు ఎవరైనా శోధింపబడుచున్నప్పుడు అనే మాట రాయబడి ఉంటుంది. దేవుడు తాను శోధించిన దానికంటే ఎక్కువగా శోధింపడు కానీ మనిషికి ఎంత వరకును అంతే శోధన వస్తుంది. ఆ శోధనలో కూడా మీకు ఏమిస్తానంటున్నాడు? తప్పించుకుని మార్గం ఇస్తాడని రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి, తర్వాత అక్కడ కనపడితే చదవండి, లేకపోతే లేదు. ఏమని రాయబడిందంటే
దేవుడు ఎవరిని కూడా ఎక్కువగా శోధించడు, తాను ఎంతవరకు భరిస్తాడు. అప్పుడప్పుడు మీకు చాలా చెప్పాను, ఎంత ఎత్తుకోగలవో అంతే నేను ఎత్తుని పెడతాడంట, ఎక్కువేమి పెట్టడు అనే అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరిని కూడా ఎక్కువగా శోధించడు. ఆ శోధనలో తప్పించుకునే మార్గం కూడా ఏం చేస్తాడంటే ఆయన మీకు కలుగు చేస్తాడు అనేటువంటి మాట కొద్దిగా రాయబడింది. ఎందుకంటే అదంటే ఇప్పుడు మనం చూడడానికి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి తర్వాత మీరు ఎప్పుడైనా కనపడితే చూడండి సార్ నేను చెప్తాను అది. కాబట్టి లేకపోతే చూడండి 10-13 మీరు ఇంతగా మీకు టెన్షన్ లేకుండా అది కూడా చూపిస్తాను. 10-13 మొదటి కొరింథీ పత్రిక 10-13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్ము శోధింపబడనయ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. అంటే ఎంత చెట్టుకు నీకు ఎన్ని శోధనలు రావాలి అంతే శోధనలు వస్తాయి. ఇప్పుడు ప్రారంభంలో ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారమ్మా, ప్రారంభంలో ప్రార్థనకు వస్తారు, కొత్తగా ప్రార్థనకు వస్తుంటారు. వాళ్ళను 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల నుంచి ఒకళ్ళు ప్రార్థనకు వస్తున్నారు. వాళ్ళతో నిన్ను పోల్చుకోకూడదు. ఎందుకు పోల్చుకోకూడదు? వాళ్లకు ఎంత శోధన ఇయ్యాలో దేవుడికి తెలుసు, అంతే కదా, అవునా కాదు? ఇప్పుడు 1వ తరగతికి ఆ రాపిస్తాడు, అంతేనా? 10వ తరగతి కూడా ఆ రాపిస్తే ఎట్లుంటది? ఎట్లుంటదమ్మా? మీకు చదువు అర్థం కాకపోతే మీ భాషలో చెప్పేస్తాను. మీరు 10 సంవత్సరాల నుంచి బాగా అల్లటం నేర్చుకుంటున్నాను. అసలు నాకు అల్లటమే చేత కానప్పుడు నేను ఆకులు తీసుకొని ఎట్ట తిప్పుతుంటే నన్ను చూసి మీరు నవ్వుతురా, లేకపోతే ఏం చేస్తారు? ఎందుకు నవ్వుతున్నా? ఇప్పుడే చేత కాదు, నేర్చుకోవాలి అని అందరూ ఎంకరేజ్ చేస్తారు, నవ్వరు. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఏం కాదు, బాగా తెలిసిన ఏమంటే ఏం కాదు అట్నే నడుచుకుంటే అదే వస్తుంది అంటుంటాడు. చేతగాని వాళ్ళు నవ్వుతుంటారు. ఇలా చేతగాని వాళ్ళు చేతైన వాళ్ళు నవ్వరు. చేతగాని వాళ్ళు ఏమంటారు, ఎంకరేజ్ చేస్తారు, ఏం కాదు వినా కొద్ది అట్నే ఇది ఎటు తిప్పు ఇది ఎటు తిప్పు వస్తుంటది అంటారు. అదే 10 సంవత్సరాల నుంచి చల్లేవాడు కూడా ఆ ఆకుని ఎంత తిప్పుతుంటే ఏమనిపిస్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నా ఇంకా చేత కదా. అలాగే 10 సంవత్సరాల నుంచి వస్తున్న మీకు కలిగే శోధన నిన్నగాక మన వస్తున్న వాళ్ళకి కలిగే శోధన వేర్లు ఉంటాయి. అందుకని వాళ్ళు ప్రార్థన కొత్తంటే ఇంట్లో వాళ్ళే బండి మీద తీసుకొచ్చి వదిలిపెట్టిపోతారు, కొత్తగా వస్తారు కాబట్టి. నిన్ను ఇంట్లో వాళ్ళు కూర్చుని వాళ్ళ ఆయనతో ఎంత బాగా బండి మీద నన్ను వదిలిపెట్టండి, నిన్ను వదిలిపెట్టండి, ప్రార్థన మీద కాలు ఎలా కొడతానంట. ఎందుకు వాళ్ళనేది అలా చూస్తున్నారు మమ్మల్ని? వాళ్ళు కూడా 10 సంవత్సరాలు వస్తే వాళ్ళకు కూడా అదే గది. ప్రారంభంలో బాగా ఉంటుంది, కొత్త అంతే నీకు ఎంత శోధన ఇయ్యాలో అంతే శోధన. అదే ప్రారంభంలో కొత్తగా ఇప్పుడే ప్రార్థన కొత్త కదా, ప్రార్థన పోతే కొడతానంటే మీరు అసలు వస్తారా? కొత్త వచ్చే వాళ్ళకి ఎలా తెలుసా, తక్కువ శోధన. ఎలాగంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు, పాపం వాడు ఏం చేస్తాడు తెలుసా, స్కూల్కి పోయేటప్పుడు పొద్దున్న అలా అంత క్యారేజ్ పెట్టి పయ్యారలో కొన్ని తినే పెట్టి కింద పెరుగన్నం పెట్టి కింద ఏం చేస్తుంది మళ్ళా పప్పు అన్నం పెట్టి ఒక 10 రూపాయల బ్యాగులో డబ్బులు వేసి ఆ నీళ్ళ బాటలు పెట్టి మొత్తం పెట్టేస్తుంది. వీళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా, మా అబ్బాయి ఎంటెక్ చదువుకున్నాను. అంత లేదు, పొద్దున పోయి ఒక 50 సార్లు రుద్ది మధ్యాహ్నం ఆ పెరుగన్నము పప్పు అన్నము ఆ క్యారేజ్ మొత్తం తిని శుభ్రంగా పడుకొని నిద్రపోవటానికి పోతున్నాడు, అంతే. ఇప్పుడు అదే 10వ తరగతి చదువుతున్న మా అమ్మాయింది కదా పాపం, మా అమ్మాయిని తీసుకెళ్ళి ఈ క్యారేజ్ వాళ్ళ అమ్మాయిని రెడీ చేసి పెట్టి అయిపోయిన తర్వాత పొద్దున్న ఒక అచ్చడాన్ని 50 సార్లు రుద్దించి మధ్యాహ్నం పడిపోయినా భోజనం పెట్టి నిద్రపోతే ఏమన్నా మీ టీచరు ఏమన్నది, ఇంటికాడ అమ్మ మీ అమ్మాయి బడికెందుకు అమ్మ నిద్రపోవటానికి ఫోన్ చేస్తారు. అదే వాళ్ళకి ఫోన్ చేసి మీ అబ్బాయి బడికెందుకు అమ్మ నిద్రపోతాను కంటే వీళ్ళే ఫోన్ చేస్తారు, మేడం మా అబ్బాయి మధ్యాహ్నం పొద్దున్న నిద్రపోవచ్చు మేడం అని వీళ్ళే ఫోన్ చేస్తారు. కొంత చిన్నపిల్లలు కదక్క, అంటే చిన్న పిల్లలకి ఎంత అంతే చెప్పాలి, పెద్దవాళ్ళకి అంత అంతే. కాబట్టి శోధించబడుతున్న వాడు ఎవడంటే శోధకుడు. ఆ శోధకుడు మనం శోధించినప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారని గుర్తుపెట్టండి. ఇక్కడ
దేవుడు యేసు ప్రభువు. ఎందుకంటే తాను కూడా శోధింపబడి ఏమయ్యాడంట? తాను కూడా శోధింపబడి ఆ శోధనల నుంచి బయటకు వచ్చాడు కనుక శోధించు వారికి సహాయం చేయుచుండెను. శోధనలో ఉన్న వారికి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అపవాది ఎవరిని శోధించింది? ఆమేన్. ఎవరిని శోధించిందమ్మా? ఎలా శోధించింది? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభువు. ఇప్పుడు ఈయనకి ఏమేసింది? ఆకలి. ఏమేసిందమ్మా? ఆకలి వేసింది. ఆకలి వేసిన వెంటనే ఏమని ప్రార్థన చేశాడు యేసు ప్రభువు వారు? ఇప్పుడు చెప్పాలి. ఏం ప్రార్థన చేస్తుంటాడు? అసలు ప్రార్థన చేయలేదంటారా? ఇప్పుడు అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎవరెవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఏం చేస్తుంది? యేసు ప్రభుని ఏం చేస్తుంది? చెయ్యి పట్టుకొని తీసుకుపోతుంది. బాగా అర్థం చేసుకోండి. అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభుని చెయ్యి పట్టుకొని తీసుకుపోతుంది. ఎక్కడుంటే అక్కడ రాదు. మత్తయి సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయంలో చదవండి కావాలంటే. చూడండి 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 4:5. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన, అంటే ఎవరెవరు తీసుకుపోతున్నారు? అసలు అపవాది యేసు ప్రభుని తీసుకుపోద్దా? ఎప్పుడైనా మీరు ఎన్నుంటారా? ఇప్పుడు మనం ఏమంటున్నారు? కళ్ళు మూసుకుని యేసు నామములో పో అంటారు. మరి ఏడేం జరిగింది? నువ్వు రాయా నాతో అంటారు. ఇప్పుడు ఆయన బావాలా వద్దా? ఎందుకు పోయిండు? ఇప్పుడు చెప్పాను ఎందుకు పోయిండు. ఏం చెప్పుద్దు అనక అంతేనికి ఏమనుందా? బాగా ఆలోచించాలి. అపవాది ఇప్పుడు యేసు ప్రభువుని తీసుకుపోతుంది. ఎందుకు తీసుకుపోయింది మీ అందరికీ తెలుసు అది. కానీ ఇప్పుడు ఆయన ఎందుకు పోయాడు దాంతో? పరీక్షలో గెలవాలి. నువ్వు ఎక్కడే కూడా నేను గెలుస్తాను. అప్పుడప్పుడు చాలా మంది అట్లా తెలుసా, నేను ఈ స్కూల్లోనే రాస్తాను పరీక్ష, ఆ స్కూల్లో రాయనట్టు. ఎందుకు? ఆ స్కూల్లో కాపీ జరుగుతుంది. ఆ స్కూల్లో అంటే అమ్మ స్ట్రిక్ట్ అవ్వడం అవ్వడ కాదు. కానీ అన్ని చదువుకున్నాడు ఏం చేస్తాడు? ఎక్కడ పెట్టినా పరీక్ష రాస్తాను. నువ్వు ఎక్కడైనా పెట్టి పరీక్ష రాస్తాను. నా చుట్టూ 100 మంది న్యూజిలేటర్ కూర్చొని నన్ను ఒక్కడిని మధ్యలో కూర్చోబెట్టినా నేను పరీక్ష రాస్తాను. ఎందుకంటే అన్ని చదువుకున్నాడు కదా. యేసు ప్రభు అన్ని తెలుసున్నాడు కదా. నువ్వు ఆడికైనా తీసుకుపో, నీకు గెలవకు తెప్పాడు. ఎక్కడ తీసుకుపోయింది? ఎత్తైనటువంటి ఒక శిఖరం మీద తీసుకుపోయింది. దేవాలయం మీద నిలబెట్టింది. చూడండి అక్కడ కావాలంటే ఎలా ఇవ్వండి. దేవాలయం శిఖరమున ఆయనను నిలువబెట్టి. ఎక్కడ నిలబెట్టింది? దేవాలయంలో శిఖరమున ఆయన నిలబెట్టింది. ఇది ఆడుంది. బాగా బైబిల్ ఆలోచించాడు చదివేటప్పుడు. యేసు ప్రభుని తీసుకొని పోయింది కదా. తీసుకొని పోయినప్పుడు ఇది ముందు పోయిందా? యేసు ప్రభు ముందు పోయిందా? అదే ముందు పోయింది. అది పట్టుకోపోతున్నప్పుడు అది ముందు పోయింది. అపవాది దాంతో తీసుకుపోయిందంటే ఏంది? ఇదిగో నేను మా పిల్లల్ని బడికి తీసుకొస్తున్నానంటే నేను ముందు పోతే నీతో. ఇప్పుడు తీసుకుపోయింది. తీసుకుపోయిన తర్వాత అపవాది ఏం నిలబడింది? ఏ శిఖరం మీద? దేవాలయం శిఖరం. దేవాలయం శిఖరం అంటే గుడి మీద గోపురాలు కడతారు. మన గుడికి కొన్ని చిక్కుడు గోపురం కడతాం ప్రతి చర్చిలో. మీరు ఎప్పుడైనా చూసారు కాబట్టి, ఎక్కడ హోసన్ ఫెస్టివల్ చూసారు కాబట్టి, ఒక ముందు పెద్ద గోపురం ఉంటుంది చర్చిలో. ఆ గోపురం పైన ఒక సిలువ పెడతారు. ఎందుకంటే గుడి అని గుర్తు కోసం, దేనికోసం ఆందోళన. అసలు అది ఎందుకు పెడతారని నేను ఒకరోజు చెప్తాను. మీకు దాని చరిత్ర అంటే బైబిల్లో ఉంది, దాని గురించి చరిత్ర కూడా లేదు. మీకు అంత టెన్షన్ ఉంటే ఏం చేస్తారంటే, దేవుడిదిగో పైలోకం నుంచి మన లోకి వస్తాడని చెప్పినప్పుడు మొట్టమొదటి గోపురం, ఆ గోపురం ఎత్తునుంది కాబట్టి ఆ గోపురం ఎత్తికి మనం గడిపోతున్నాను ఒక టెన్షన్తో పెట్టుకుంటున్నాను. ఏం లేదు. వీళ్ళంతా శరీర రూపం కలిగిన వాళ్ళు, ఆత్మరూపం కలిగిన ప్రతి చర్చికి ముందు పక్కన గోపురం ఉంటుంది. కావాలంటారని ఎక్కువ పెద్ద శిలువలా కట్టేసి పెద్ద శిలువ కడతారు. ఇప్పుడు వీళ్ళంతా అబ్బా మళ్ళీ ఉంది డిజైన్ అంటారు. ఆ గోపురం మీద నిలబడ్డారు. అపవాది గోపురం మీద యేసు ప్రభువుని అపవాది నిలబెట్టిందంటే అపవాది కూడా నిలబడినట్టుగా. మామూలు విషయం. మనం ఏమంటాం తెలుసా?
గుడి విషయాలకు వచ్చి చర్చలు లోపలికి రాకూడదు, ఇది చేయకూడదు, ఇది అది పైనే నిలబడింది. దాన్ని మనం ఏం చేయగలం? ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే ఈ లోక రాజ్యముల మహిమ ఆయన చూపించింది. ఏం చూపించింది అక్క? ఈ లోక రాజ్యముల మహిమ చూపించింది. ఎక్కడి నుంచి చూపించింది? దేవాలయపు గోపురం మీద నుంచి చూపెట్టింది. బాగానాడు, దేవాలయపు గోపురం మీద నుంచి చూపెట్టింది. అక్కడ నుంచి ఎందుకు చూపెట్టింది? అంతా కనపడుతుంది. అమ్మే, అంతా కనపడుతుంది. ఇంకా చూడండి, అక్కడ ఏం రాబడింది? తీసుకొని పోయి దేవాలయం చక్రం నిలబెట్టి నీవు దేవుడి కుమారుడు అయితే నుంచి అక్కడి నుంచి కిందికి దూకాలి. ఎందుకు దూకాలి? ఎందుకు దూకాలి? మన నుంచి ఎందుకు దూకాలి? దాని మాట లోపరుచుకోవటానికి. ఇంకా ఎందుకు దూకాలి? గెలుతులా గెలవాలి. ఎందుకు దూకాలంటే దూకితే ఏమవుతా? అక్కడ చదవండి. దూకితే ఏం జరుగుతుందంట? నీ దేవుడు ఉన్నాడుగా. ఎవరు? నువ్వు దేవుడు ఉన్నాడుగా. నీ దోతలు వచ్చి నేను కట్టుకుంటాయేమో. చూద్దాం, దూకే ఒకసారి. నీ దోతలు వచ్చి పట్టుకుంటాగా, దూకు. అప్పుడు మనం ఏమంటున్నాడు ఆయన? నీవు దేవుడిని ఎవరైపోయింది అక్కడ? నువ్వు దేవుని శోధింపకూడదు, దూకుమన్నాడు. అంటే వాడికి ఏం తెలుసు? వాక్యం తెలుసు. మనకు కూడా తెలుసు వాక్యం. ఏమంటారు తెలుసు అప్పుడప్పుడు? ఇదిగో నువ్వు ఇది చెయ్యి, మీ దేవుడు కాపాడతాడేమో. అంటే ఎప్పుడు చేస్తే కాపాడతాడు? అప్పసం చేస్తే కాపాడతాడు. మళ్ళీ ఏమన్నాడు? నీకు బాగా ఆకలి అవుతుందిగా. ఏమవుతుందమ్మా? బాగా ఆకలి అవుతుందిగా. ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా మార్చుకొని తిందమ్మా. ఇప్పుడు తినాలా వద్దా? మీరే సమాధానం మీరు చెప్పాలి. రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినాలా వద్దా? తినకూడదా? చేస్తే దాని మాటలో పడ్డట్టే. మరి చేయకపోతే దేవుని మాట ఎగినప్పుడు. ఇప్పుడు చెయ్యాలా వద్దా? ఇది మన పాయింట్. చేయకూడదు. చేయకూడదు అంటే అందరూ ఓకేనా? ఎవరైనా కారణంలో ఉన్నారా? తప్పలేదు. చేయకూడదు అంటే అందరూ ఓకేనా కాదా? ఓకే, మంచిది. ఆమేన్. నీకే రోగం వచ్చింది, నాకే రోగం వచ్చింది, మరి నీకంటే బాధపడతాడు. నాకే రోగం వచ్చింది. రోగం ఎందుకంటే కామనక్క రావాలి, తప్పదు. ఎవరికైనా వస్తుంది. వచ్చిన వెంటనే మనకి ఏం టెన్షన్ వస్తుంది అమ్మటే? నిజం చెప్పండి అమ్మా, పెద్దారు ఎందుకు చెప్తారు? వెంటనే ఏం చేస్తామంటే నిజంగా నువ్వే దేవుడు అయితే ఇప్పుడే నా రోగం పోడు కాక. పోయిందా? మరి ఎందుకు పోలేదు? అని దేవుడు కాదుగా. ఎంత టెన్షన్ పెడతావు తెలుసా మనకు? ప్రారంభంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు రోగం ఎందుకు పోయిందంటే నువ్వు చిన్న పిల్లవాడివి కాబట్టి నీకు పోవాలి. ఇప్పుడు నువ్వు బలపడ్డావు, నువ్వు తట్టుకోలేవా? అర్థమైందక్క? తట్టుకోలేమా? కష్టాల సమస్యలు అన్ని ఆరుదేరు వచ్చినోడికి ఇప్పుడు 80 కోట్ల రూపాయలు అప్పు తీర్చినోడికి మళ్ళా 4 సంవత్సరాలు అట్టి ఉన్న తర్వాత 2 లక్షలు అప్పు అయిందక్క. ఇప్పుడు బాధపడతాడా చెప్పు? భయపడతాడా? ఎందుకు భయపడ్డు? కోటే తీర్చిన ఆఫ్టర్ 2 లక్షలు అంతా. ఎంతకు ముందు ప్రాణాపాయం నుంచే బయటకు వచ్చావు. ఆఫ్టర్ కడుపు నొప్పి అంతా నీకు. కానీ ఏం చేస్తున్నా? ఆ కడుపు నొప్పి గురించి ఎంత టెన్షన్ ఎందుకు నీకు? ఆత్మ గురించి లేదు. కానీ నేను ఎటువైపు మళ్ళించింది? అది ఎటువైపు మళ్ళించింది? దేవుడి పని పక్కన పెట్టి నీ గురించి ఆలోచించుకుంటే మళ్ళించింది. ఇప్పుడు టెన్షన్ పడుతుంటా. ఏందమ్మా ఇప్పుడు ఎందుకు? ఏం చేయమంటావు? అన్ని సమస్యలే. ఎంతమంది ఉన్న దానికంటే ఎక్కువ, ఎంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ కాదుగా. నువ్వు దాటి వచ్చిన దాన్ని కదా నీకు చెప్పేది. మీరు ఎప్పుడైనా బయటకు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఇంటికి మెట్టులు ఉంటాయి, ప్రతి ఇంటికి మెట్టులు ఉంటాయి. ప్రతి ఇంటికి మెట్టులు ఉంటాయి. ఎందుకు మెట్టులు ఉంటాయి? ఎక్కడానికి మెట్టులు ఉంటాయి. మెట్టులు లేకపోతే ఏం చేయాలి? నిచ్చెనది మెట్లు కదా. మెట్లు లేకపోతే ఏం చేయాలి? పైకి ఎక్కలేము. పైకి ఎక్కాలంటే ఏం కావాలి? మెట్టులు కావాలి. ఇప్పుడు మెట్టు చూడండి, ఫస్ట్ 1వ మెట్టు నుంచి ఎక్కుతుమా లేకపోతే 10వ మెట్టు నుంచి ఎక్కుతుమా? అవునా కదా?
ఒకటి నుంచి ఎక్కాలి. అప్పుడప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అది వాళ్ళకి తమాసో తెలియదు, వాళ్ళు ఏదో తెలియదు, కానీ తొందరగా ఎక్కాలని 3 మెట్లు ఎక్కుతుంటారు. 3 మెట్లు ఎక్కుతుంటారు. 3 మెట్లు ఎక్కుతున్నా నీకు బై మిస్టేక్ లో కాలు జారింది అనుకో, మళ్ళీ ఆడబడుతావు. కింద పడితే పర్లా, మళ్ళా ఎక్కొచ్చు, కాలు ఉంటుంది, కానీ ఎక్కడానికి కాలు ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మెట్టే ఎక్కాలి. దేవుడు కూడా ఒక స్థానం తర్వాత ఒక స్థానం, ఒక స్థానం తర్వాత ఒక స్థానం నీకు ఇస్తాడు, కానీ డైరెక్ట్ గా 10వ స్థానం నీకు ఇయ్యడు. పరీక్ష కూడా 10 తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్ తర్వాత డిగ్రీ, డిగ్రీ తర్వాత ఎంఎస్సి, ఎంఎస్సి తర్వాత పిహెచ్డి ఇలా ఉంటుంది. కానీ నేను ముందు పిహెచ్డి రాసి తర్వాత డిగ్రీ రాసి తర్వాత 10 రాసి తర్వాత 1 రాత్రి కుదురుతా. ఇదే శోధకుడు యేసు ప్రభు వారిని తీసుకొని పోయి ఇక్కడి నుంచి దూకమన్నాడు. యేసు ప్రభు ఎరిగిన వాడు కాబట్టి నా దేవుడిని నేను శోధింపబడదు అన్నాడు. అదే మనమైతే నిజంగా యేసు ప్రభు దేవుడు అయితే నువ్వు ప్రార్థన చేయి, యొక్క ఏదైనా కాలు నొప్పి తగ్గిపోవాలని ప్రార్థన చేయమంటే మనం వెంటనే మనం ఆ భ్రమలో పడిపోయినాం కదా. నిజంగా యేసు ప్రభు దేవుడే కాబట్టి ప్రార్థన చేస్తాం. యేసయ్య ప్రార్థన, యేసయ్య స్తోత్రం, కాలు నొప్పి తీసేయి ప్రభు, ఆమేన్. కాళ్ళు నొప్పాలి, యేసు ప్రభు దేవుడే కాదు. డౌట్ ఏంటంటే అయిపోయింది, కష్టాలు తీరలేదు, డౌట్. అంటే నీ డౌట్ పెట్టింది ఎవరు? ఆ డౌట్ వచ్చేస్తుంది, చాలా మందికి వచ్చేస్తుంది. అందరికి ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి వాళ్ళకి వచ్చి ఉంటుంది. ప్రారంభంలో నువ్వు చేస్తే ప్రార్థన చేస్తే జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదని నీలో విశ్వాసం తగ్గింది నువ్వు అనుకోవాలి అంతే. నువ్వు అనుకోవాలనే చేస్తుంది అంతే. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? 10వ తరగతి పరీక్ష రాసినప్పుడు మళ్ళీ 10 రాయడు. ఎందుకు రాయడు? రాసిన దాన్ని మళ్ళా రాస్తే ఏమంటదమ్మా? ఏముండదు. మరి మా రాసింది రాసుకుంటూ పోతే జీవితం ఎదగొద్దు. అందుకని ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇదిగో అప్పవాది యేసు ప్రభువుని తీసుకుపోయింది. ఎందుకంటే పరీక్ష పెట్టడానికి, శోధించటానికి. పరీక్ష వేరు, శోధన వేరు అని చెప్పాను. పరీక్షించేవాడు ఎవరు? దేవుడు. శోధించేవాడు అపవాది. నేను శోధిస్తానన్నప్పుడు దాని మాట అనకూడదు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. అబ్రహాము నీ కుమారుడైన ఇస్సాకును నాకు ఇస్తావా అన్నాడు. పరీక్షలో ఏముంటాయి చెప్పండి? పరీక్షలో మనం కష్టపడేది ఉంటది, మనం ఇచ్చేది ఉంటది. శోధనలు ఏముంటది? శోధనలో మనం తెచ్చుకునేవి ఉంటాయి. ఇక్కడ అదే కదా శోధన జరిగింది. ఈ రాళ్ళను రొట్టెలో ఉన్నట్టుగా ప్రార్థన చేయమన్నాడు. అదేంటిది? శోధన. ఇప్పుడు ఆయనకు ఆకలి అవుతుందా కాలేదా? అయ్యేటప్పుడు అంతా మీకు తెలుసో తెలియదు, దేవుళ్ళలాగా వచ్చి పెట్టిందంట. దేవుడు వచ్చి పెట్టదా? చాలా టెన్షన్స్ ఉన్నాడు. అప్పుడప్పుడు మీరు అంటారు సహాయం చేసినాడు, దేవుళ్ళలాగా చేసినాడు. ఇప్పుడు దేవుళ్ళలాగా సహాయం చేసింది కాబట్టి ఏం చేయమంటారు నిన్ను? అప్పుడప్పుడు నేను చెప్తానమ్మా, బాగా చెప్పండి. ఏం చెప్తాను మిమ్మల్ని? దేవుళ్ళలాగా సహాయం చేసినాడు ఏం చెప్తాడు? అమ్మా నేను ఆ రోజు ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు ఒక 5 లక్షలు డబ్బులు ఇచ్చా కదా, ఏమి లేదమ్మా రేపు ఆదివారం మా పండితుడు రామ్మంటాడు. నువ్వేమనుకుంటావు? మనుషుడు సహాయం చేస్తే మళ్ళా కోరుకుంటాడు, దేవుడు సహాయం చేస్తే ఏం ఆశించడు. ఇప్పుడు నువ్వేమంటావు? ఈడ మనుషుని బాధ పెట్టకూడదు, అక్కడ దేవుడిని బాధ పెట్టకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు వెనక్కపోతాం మధ్యలో. ఇది పరీక్ష, అది శోధన. ఇది పరీక్ష. పరీక్షలో నెగ్గాలంటే కష్టాలు వస్తాయి. ఇప్పుడు అదే అన్నాడు, ఇస్సాకుని ఇస్తావా అని అడిగాడమ్మా. ఇయ్యకపోయి ఉంటే మంచోడు అయ్యాడు. ఇచ్చాడు కాబట్టి ఈరోజు అబ్రహాం ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇయ్యకపోయి ఉంటే మంచివాడయ్యాడు అంతే. మంచివాడికి విశ్వాసులకు తండ్రికి తేడా ఏం చెప్పండి? ఇవ్వకపోయినా అబ్రహాం మంచోడు అనుకుంటాను, కానీ విశ్వాసులకు తండ్రి కావాలంటే నువ్వే మొట్టమొదట ఆ పని చెయ్యాలి. ఇంట్లో తల్లిలే కూర్చొని సినిమాలు సీరియల్స్ చదువుతుంటే పిల్లలను పుస్తకాలు తీసుకొని చదవమంటే చదువుతారు కదా. అబ్రహాం ఇవ్వకుండా మనం ఏమంటే అట్లుంటది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, శోధకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్టుగా మన దగ్గరకు వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే మన పరిస్థితిని బట్టే వచ్చేస్తాడు. పడేది మళ్ళీ నీకు ఎప్పుడు అవసరం అప్పుడే వచ్చి కూర్చుంటాడు. వాడికి తెలుసు, మొత్తం తెలుసు, ఏ టు జెడ్ తెలుసు ఉంటాడు. ఇప్పుడే వచ్చి కూర్చుంటాడు అంటారు. రేపు పొద్దున ఇంట్లో బియ్యం కూడా రేపు పొద్దున. కాబట్టి ఈరోజు నీకేం చెప్పుంటాడు? ఈ ఆదివారాన్ని మిస్ చేయమని చెప్పుంటాడు. నీకు బియ్యం ముఖ్యమా, ఆదివారం ముఖ్యమా?
ఎందుకు నిజాలు చెప్పండి ఎందుకు అక్కడ నిజంగా చెప్పుకొని అంటారు. వాడి పెట్టేది శోధన. దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. ఆదివారంలో నా సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయి, నీ జీవితంలో ఆకలి తీరిపోతాడంటే. కానీ కుదరదు. ఎందుకు కుదరదు అంటున్నాడంటే బైబిల్ గ్రంథంలో బాగా రాయబడింది, ఆత్మను పరిశోధించువాడు యెహోవా అయితే శరీరాన్ని శోధించువాడు అపవాది. శరీరానికే శోధన. యేసేపు తెలుసు కదా అందరికి, మీకు చాలాసార్లు చెప్పాను, ఈ మధ్య కాలంలో ఎన్నిసార్లు చెప్పాను నాకు కూడా తెలియదు. యేసేపును దేవుడు ఏం చేశాడు ఇప్పుడు చెప్పాలి, పరీక్ష. ఆమేన్. యేసేపుకు దేవుడు ఏం పెట్టాడు? పరీక్ష పెట్టాడు. యేసేపును అపవాది ఏం చేస్తున్నాడు? రెండు జరుగుతున్నాయి ఇక్కడ. అపవాదేమో శోధిస్తుంది, దేవుడేమో పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష కోసం కావాల్సింది ఒక మనిషి, శోధించడానికి కావాల్సింది ఇక్కడ ఒక మనిషి. ఇప్పుడు ఎవరి చేత శోధించాడు అపవాది యేసేపును? పోతీఫరు భార్య చేత శోధించాడు. టెంప్టింగ్ చేస్తుంది అమ్మగారు, అయ్యగారు టెంప్టింగ్ చేస్తుందంట, రెచ్చగొడుతుందని అర్థం. రెచ్చగొడుతుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్ష గట్టిగా పెడుతున్నాడు. ఏ కన్ను తిప్పినా కూడా పేపర్ పీక్కుంటానంట. తల కూడా తిప్పకూడదు పాప, ఈయనకు అదే తలకని చెప్పి తల తిప్పుకొని ఎట్లా రాయాలంటారు. తల తిప్పుకొని ఎట్లా రాదు. ఇప్పుడు తల తిప్పుకొని రాయమన్నందుకు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు తెలుసమ్మా? ఆ రూమ్ లో పాప ఎర్రకొండలు మార్చి నెల పరీక్ష జరిగేది. ఎర్రకొండలు అంత ఒక 10 లీటర్లు నీళ్లు పెట్టుంటారు. ఈడొక్కడ 5 లీటర్లు తాగుతాడు. నేను ఎన్నిసార్లు నీళ్ళపోయినామంటే టెన్షన్. తల కూడా తెప్పొద్దన్నాడు, ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు యేసేపు టెన్షన్ వల్ల యేసేపు ఏం చేశాడు తెలుసా? ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకు? ఆమేన్. ఎంత బాగా చెప్తున్నా. ఎందుకంట దేవుడు తోడున్నాడు. బైబిల్ గ్రంథం రాయబడింది, యేసేపు ఎక్కడికి వెళ్ళినను అక్కడ దేవుడు యేసేపుకు తోడై ఉండెను. నీకు అర్థం కావటంలా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నీకెందుకు భయం? కానీ అక్కడ ఏం జరుగుతుందంటే యేసేపు కళ్ళకు అందము కనపడుతుంది, పోతీఫరు భార్య యొక్క అందం కనపడుతుంది. యేసేపు కళ్ళ ముందు అందము ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆది కాండంలోకి వెళ్ళిపోవాలి. ప్రారంభంలో ఇది కూడా ఆది కాండం బుక్ అమ్మ బైబిల్ తెలియదు. ఆది కాండంలో ప్రారంభంలోకి వెళ్ళిపోండి. ఆదాము అవరిద్దరున్నారు. ఆదాము అవరిద్దరున్నప్పుడు అవ్వమ్మ గారికి కోరిక వచ్చింది. ఈ కోరిక వచ్చినప్పుడు అవ్వ ఎలా ఉంది తెలుసా? అమాయకంగా ఉన్నది. అప్పుడు కోరిక వచ్చినప్పుడు అమాయకంగా ఉంది. అమాయకంగా అంటే ఏమీ తెలియదు. అమ్మాయి అమాయకంగా అంటే ఏమీ తెలియనట్టు. ఎందుకు ఏమి తెలియనట్టు? ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఎందుకు ఉన్నది అంటారు? ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? బాగా గమనించి ఆలోచించండి. ఎప్పుడు ఇంతకు ముందు ఆమె గురించి అంటే ఆ పరిస్థితులు ఆమె ఏంటంట ఆమెకు ఆ పద్ధతి గురించి తెలియదు. పాపం తెలుసుంటే అలా ఉండేది. యేసేపు ఎంతవరకు ఏ కన్యక ఏ స్త్రీని ఎరగని ఆ విషయంలో యేసేపు ఎలా అంటాడమ్మా? అమాయకుడే. అవ్వ ఆ పండు రుచి వరకు తెలియదు, ఆ విషయంలో అవ్వ అమాయకుడే. అదే విధంగా మనము కూడా కొన్ని తప్పులు చేయము. ఆ విషయాలు మన దగ్గరకు వస్తే ఆ విషయంలో నాకు తెలియకపోయాను, తెలియదు అసలు పోతనా తెలియకనే త్వరపడేది, నీకు తెలియనే తెచ్చి పెడతాడు. ఏమన్నాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాడు, అంత మంచి మాట చెప్పాడంటే, ఇది నువ్వు తిను దినమున నిశ్చయముగా నువ్వు దేవతలుగా మారిపోతావు. తెలియదు పాపం. అవ్వమనుకుంది, నిజమేనా? ఇది నిజమేనా? నిజంగా నేను తింటే దేవతలు అయిపోతానా? ఇక్కడ చెప్పిన ఒక స్వార్థం ఏంది? మీకు ఎప్పుడైనా చదివారు? ఆదికాండం మీరు చాలాసార్లు చదువుంటారు. ఇక్కడ చెప్పిన ఒక స్వార్థం. అవ్వ మనసులోకి ఏ ఆలోచన వచ్చుండో చెప్పండి అక్క. అవ్వ మనసులోకి ఏ ఆలోచన వచ్చుంటుంది ఇక్కడ?
అదే ఇది మీరు తిను దినమున మీరు దేవుని వలె మారిపోదురు అన్నప్పుడు అవ్వ మనసులోకి ఆలోచన వచ్చి ఉంటది. ఇది నిజమేనా దేవులుగా ఇంకా ఆలోచించండి, కొంచెం ఆలోచించండి, ఇబ్బంది ఏం లేదు. ఇది మీరు తిను దినమున దేవతలాగా మారిపోతారు అన్నారు. అప్పుడు అవ్వ మనసులోకి ఏం ఆలోచన వచ్చి ఉంటది? ఒకసారి ఆలోచించండి. ఏదమ్మా? అన్ని మర్చిపోయి ఉంటుంది, ఆయనతో సమానం కాదు. మీరు ఒకే కోణంలో కాదు, రెండు కోణాలు ఆలోచించాలి, అప్పుడు బైబిల్ అర్థం. అవ్వ మనసులోకి ఏం ఆలోచన వచ్చుంటుందంటే దేవుడు ఎంత దుర్మార్గుడు రా అని వచ్చింది. ఎలా అంటే మేము తింటే మేము కూడా ఆయన లాగా అవుతాం, మమ్మల్ని తినొద్దని చెప్పారు రా. మామూలు కాదు దేవుడు. మేము ఆయన లాగా ఉండటం ఇష్టం లేదు, అందుకే తినొద్దు అన్నాడు. అంటే ఎవరి మీద బ్యాడ్ ఒపీనియన్ తెప్పించింది ఇది? అది ఎప్పుడైతే మనకు శోధన వస్తుందో, శోధన మనకేం తెప్పిస్తుంది అంటే దేవుడే చెడ్డోడు తెప్పించేది శోధన. అప్పుడప్పుడు కష్టాలు, ఇబ్బందులు, బాధలు వస్తాయి మీ కుటుంబంలో. నిజంగా దేవుడు మంచివాడైతే నాకేందుకంటే నీకు శోధన అని గుర్తుపెట్టుకోండి. శోధన ఎలా ఉంటుందంటే దేవుడి మీద తప్పుగా ఆలోచన తెప్పించే ఏనా శోధన. మరి పరీక్ష ఎలాంటిదంటే దేవుడే నన్ను గొప్పగా చేయాలనుకుంటున్నాడు అనేది పరీక్ష. ఇక్కడ పోతీఫరు భార్య వచ్చి ఆఫర్ ఇచ్చేస్తుంది యోసేపుకి, నీవు నాతో ఉంటే నువ్వు కోరుకున్నదంతా నీకు ఇచ్చేస్తాను. కానీ యోసేపు ఏమనుకోవచ్చు, ఇక్కడ దేవుడు ఎంత అన్యాయస్తున్నా, అన్నాలను పోగొట్టాడు, ఆస్తి పోగొట్టాడు, సంపద పోగొట్టాడు, అన్నీ పోగొట్టాడు. ఏడా పోతీఫరు భార్య నాకు ఇస్తున్నాడు. నిజంగా దేవుడు గొప్పవాడా, దెయ్యం గొప్పదా? ఆలోచించండి, ఇక్కడ ఆలోచించండి అమ్మా. ఏం చేశాడు? నిన్నటిదాకా మొన్నటిదాకా 4-5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు కానీ ఇక నిన్నటిదాకా మొన్నటిదాకా పంటలు బాగా పడి ఇప్పుడు పంట కూడా తెగులు వచ్చేసింది. నిన్నటిదాకా మొన్నటిదాకా 4గురికి బో పెట్టేదానికి ఇప్పుడు బో కూడా పెట్టే దిక్కు లేకుండా పోయింది. నువ్వే ఒక దగ్గర పోయి అడుక్కోవాల్సిన స్థితికి వచ్చింది. ఇది తెచ్చింది ఎవరు? పరీక్ష దేవుడు తెచ్చాడు. అసలు ఏ దేవుడు ఈ దేవుడు నీకు ఎప్పుడన్నా అనిపిలా? బైబిల్ పట్టుకొని పోతుంటే చుట్టుపక్కల వాళ్ళు తిడుతున్నారు తప్పితే పొగిడే వాళ్ళు ఒక్కడ లేరు. ఏందిరా ఈ దేవుడు అని అనిపిలా? శోధన. ఇది దేవుణ్ణి తప్పుగా భావించేటట్టు వచ్చిందంటే అది శోధనే. వాడు తెచ్చింది ఎవరు? ఇప్పుడు ఏమంటాడంటే ఒక్క ఆఫర్ ఇచ్చేస్తాడు. ఒక్కటే వాడు ఇచ్చే ఆఫర్, పెద్ద ఆఫర్ కూడా కాదు. నువ్వు మానుకో, నీకు పొగడతలు ఇచ్చేస్తాడు. ఏంది? నువ్వు ఏదైనా దేవుడి విషయంలో నువ్వు వదులుకో, నువ్వు పొగడతలు ఇచ్చేస్తాడు. పొగులుతారు మనకు తెలుసు. అదే పోతీఫరు భార్య చెప్పినట్టుంటే యోసేపుకి దండేసేదా లేకపోతే జైలు పంపించేదా? దండేసే. మీరందరూ యోసేపు చెప్పినట్టు ఎంతమంది తిన్నట్లా. ఇప్పుడు అవ్వ ఆ యొక్క పండు తిన్న తర్వాత ఏం జరిగింది తెలుసా? ఏం జరిగిందమ్మా? కళ్ళు తెరవబడి అని మీకు తెలుసు. ఏమి జరిగింది అక్కడ? వాళ్ళిద్దరి మధ్య సంభాషణలో ఏమి జరిగింది? వాళ్ళు దిగంబరమని తెలుసుకున్నారు. ఇవన్నీ అంటే మీకు తెలిసిన నేను కాదు, కొత్తగా ఆలోచించు. అక్కడ ఏం జరిగింది? పండు ఎప్పుడైతే తినదో వెంటనే వెళ్ళిపోయింది. ఇరికించింది పోయిందంటే దాంతో పని లేదుగా. ఇరికించి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇరుక్కొని నువ్వు బయటికి రావడానికి తలపానం తోపదు. ఇరికేయడం వాడి పని. ఇప్పుడు బయటికి రావాలని టూర్ కావాలి, మళ్ళా నీకు ఇప్పుడు వస్త్రాలు కావాలని టూర్ కావాలమ్మా. పోయి ఆకులు చుట్టుకున్నారు సొంత ప్రయత్నాలు. ఆకులు చుట్టుకుంటే గట్టిగా అంటగా తెండిపోతే తల ఆగిపోతాయి. ఆకులు చుట్టుకున్నారు. పొద్దున కాబట్టి ఆకులు చుట్టుకున్నారు. ఎంత సూర్యుడు వచ్చాక ఎండిపోయినాయి, పలపలైపోయినాయి. ఇప్పుడు ఏం చేశారు? దేవుడు పెంచిన చెట్ల చాటునే దాక్కున్నారు. దేవుడు పెంచి ఇప్పుడు వచ్చి దేవుడు పిలుస్తున్నాడు. రాత్రి మీరు అన్నాడు దేవుడి కోసం మనం ఎదురు చూడాలని. దేవుడు మన కోసం వచ్చి ఆదాము అని పిలుస్తుంటే ఎక్కడంటే అయ్యా మేము దిగంబరులమని తెలుసుకొని చుట్టుచాటు దాక్కున్నాం. అంటే దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? ఎప్పుడు దాక్కుంటారు? అమ్మే ఎప్పుడు దాక్కుంటారు? ఇంకా ఎప్పుడు దాక్కుంటారు? మోసం. ఇంకా ఎప్పుడు దాక్కుంటారు? చూస్తే ఇంకా ఎప్పుడు దాక్కుంటారు? ఇంకా ఎప్పుడు దాక్కుంటారు? ఎప్పుడు దాక్కుంటారని నేను చెప్తానండి. దెయ్యం మాట విన్నప్పుడు దాక్కుంటారు. చెప్పండి, ఎవరు మాట విన్నారు కాబట్టి దాక్కున్నారు? అదే దేవుడి మాట వింటే దేవుడితో సేవలు చేస్తారు.
అలాగే మీరు కూడా లోకంలో మనసులో మాట్లాడి దేవుడిని విడిచిపెడితే దేవుని బిడ్డను చూద్దాం అనుకుంటారు. లేదంటే ఉదాహరణ మీరు ప్రార్థన కానీ ఇప్పుడు ఆదివారాలు సోమవారం ఎప్పుడు ప్రార్థన మరుసటి రోజు పాస్టర్ని చూసి దాక్కుంటారు. విశ్వాసం మీరు ప్రార్థన పక్కన కోరుకుంటారు, లేదా పక్కన వాడు బాగుంటారు తక్కువ అప్పుడు దాక్కుంటున్నారు. ఇది అపవాది మాట అన్నది దేవుని చూసి దాక్కున్నది. దేవుని మాట విన్నవాడు ఏం చేశాడు? శరసాల వాడు తలెత్తుకొని తిరుగుతున్నాడు. నేనేం తప్పు చేయలేదు, నాకేం భయం అంటున్నాడు. దేవుడి మాట విన్నవాడికి, దెయ్యం మాట విన్నవాడికి. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే పరీక్ష శోధన ఇప్పుడు ఎవరి మీద జరుగుతున్నాయి? రెండు నీ మీదే. ఎంత బాగుంది చూడండి. పరీక్ష నీ మీదే, శోధన మన మీదే. పరీక్షలు ఎలా ఉంటాయంటే 1వ తరగతి పరీక్ష పేపర్ పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? నిజంగా చెప్పండి. వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అక్కడ ఏమిస్తారు? మనకేమైపోతుంది చెప్పండి? 1వ తరగతి పరీక్ష పేపర్ చూస్తే ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు తెలుసు, వాడికే తెలుసు. ఇదేది నాకు రాలేదు అంటే ఇది కూడా తెలియదా అంటే మర్చిపోడా అదే కదా అనుకుంటారు. అంటే వాడికి కష్టం అది. ఇప్పుడు అదే చెప్తున్నారు మనకు. పరీక్ష పేపర్ అని చూడండి, పరీక్ష పేపర్ పెరిగే కొద్దీ శోధన వాడు ఏమవుద్ది? అది గుర్తుపెట్టుకోవడం పేరు. పరీక్ష అంటే మీరు విశ్వాసంలో పెరిగే కొద్దీ మీ మీదకి వచ్చేటువంటి శోధనలు కూడా పెరుగుతుంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రారంభంలో ప్రయాసపడిన మీరు కొన్ని రోజులు కెనికిపోతుంటారు. గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజులకు ఒకప్పుడు ఏమనుకున్నాడంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెప్పినట్టుగా మొదటి వారు అనేకులు, కడపటి వారు అనేకులు అన్నట్టుగా ఒకప్పుడు నువ్వు లేకపోతే సంఘం నడవదనుకున్న నీవే సంఘానికి రావటానికి నిన్ను చూడాల్సి వచ్చే రోజులు వచ్చాయి. కష్టమైంది. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? అసలు తప్పాడ జరిగింది. దేవుళ్ళలో జరిగిందా, దెయ్యంలో జరిగిందా, మనలో జరిగిందా? ఇప్పుడు చెప్పాలి. తప్పు ఎక్కడ జరిగింది? దేవుళ్ళలో జరిగిందా, దెయ్యంలో తప్పు జరిగిందా, మనలో తప్పు జరిగిందా? మనలో తప్పు జరిగింది. తప్పు జరగడానికి కారణం ఎవరు? దేవుడా, దెయ్యమా? దెయ్యమేనా? దేవుడు లేడా? 7 వరకు పరీక్షలు పెడుతుండే అసలు నాకు అర్థం కాలేదమ్మా. ఓరికి పరీక్షలు పెడతాం, మీకు అర్థం కాదు. ఓరికి పరీక్షలు. ఇంతకుముందు మీరు అప్పుడప్పుడు ఏదైనా ప్రార్థన కానీ ఎప్పుడప్పుడు మనం అనుకుంటూ చూడండి, ప్రార్థన చేసుకోవాలనుకుంటారు కదా. ఆ బుధవారాలు ఇంతకుముందు బుధవారం ప్రార్థన పెట్టినప్పుడు వచ్చారు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత బుధవారం ప్రార్థన అంటుంటే ఇంట్లో అంటున్నారు, రోజు ఏం ప్రార్థనే అంటున్నట్ట. కొత్తలు ఎందుకని లేదమ్మా? అప్పుడు ఎందుకని లేదు? అప్పుడు ఏముందంటే నీ పరీక్ష అప్పుడు ఏంటంటే 5వ తరగతి పరీక్ష పేపర్ 5వ తరగతి పరీక్ష పేపర్ లాగా ఉంటుంది. ఇప్పుడు 5వ తరగతి పరీక్ష పేపర్ 10వ తరగతి తీసుకుంటే ఎట్లా వాడికి అది? ఇప్పుడు ఏమంటాడంటే ఈ ముందన్న నామేమంటుందంటే అనుకున్నాను నేను చూడు రోజు పోతాను, నువ్వు రావడానికి ఏమి? నువ్వు 10వ తరగతి 5వ తరగతి పరీక్ష పేపర్ నువ్వేందుకు చదువుతున్నావు? నీ పరీక్ష పేపర్ నీకు కష్టంగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎవరిని ఎలా శోధించాలో ఆయన తెలిసిపోతాడు. అప్పుడు నువ్వు అంటావు ఈ రోజే వచ్చిందంట, ఆ రోజు రాలా, దేవుడే తెప్పించాడు అన్నట్టు. దేవుడు పెట్టాడు ఆ రోజు పరీక్ష. నీకు కాదు, అందరికి కాదు, నీకే పెట్టాడు, అందరికి పెట్టాడు. ఎందుకంటే ఫెయిల్ అయి ఉంటాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాడా? డిగ్రీ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎన్నిసార్లు రాయడానికి అవకాశం ఉంటుంది తెలుసా? 5 సార్లు. ఎన్నిసార్లు అమ్మా? 5 సార్లు రాస్తారు. మొట్టమొదటిసారి రాశారు, ఫెయిల్ అయ్యారు, మళ్ళా సప్లీ అంటారు. రాశారు, ఫెయిల్ అయ్యారు. మరలా సంవత్సరం రాశారు, ఫెయిల్ అయ్యారు, మరలా సప్లీ అంటారు. రాశారు, ఫెయిల్ అయ్యారు. అంతగా 5 సార్లు 5, 2, 10 సార్లు రాస్తారు. 10 సార్లు ఫెయిల్ అయితే 11వసారి బోర్డ్ ఆఫ్ డిగ్రీ బోర్డు, యూనివర్సిటీ ఆఫ్ డిగ్రీ ఏం చేస్తుందంటే వీళ్ళు డిగ్రీ పరీక్షలు రాయడానికి అనర్హులు అని చెప్పి అర్థం. ఇప్పుడు అనర్హులు అన్న తర్వాత మళ్ళా వాళ్ళు ఏం చేయాలి? మళ్ళా మొదటి నుంచి డిగ్రీ చదవాలి. ఇప్పుడు పడిపోయేటారు చూడు మీరు, 1, 2 సార్లు కాదు 5 సార్లు పడిపోయిన తర్వాత మళ్ళా మీరు ఏం చేయాలి? మొట్టమొదటిలో కొత్తగా ప్రార్థనకు వచ్చేటప్పుడు మీకు ఎలా ఉన్నా చూడు, ఇప్పుడు అలా అనిపిస్తుంది మీ పనులన్నీ చేసుకుని రావడానికి. ఒకప్పుడు వచ్చావు చూడు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా వచ్చావు గుర్తుందా? ఏం గుర్తుందయ్యా అని అనుకుంటున్న వాళ్ళకు ఇప్పుడు నువ్వు వచ్చినట్టు అప్పుడు వచ్చి ఉంటావు.
ఎలా అంటే అప్పుడు ఇంట్లో పనులు చూసుకొని వాళ్ళకి సర్ది చెప్పుకొని ఎలా సర్ది చెప్పుకొని వాళ్ళని చెప్పి ఎలా చెప్పి ఆ పండుగ పెట్టి ఇది అలా పెట్టి అది చేసి ఇది చేసి ఆ రోజు వచ్చిన చూడు ఈ రోజు అదే స్థితికి నువ్వు వచ్చేసా. ఏంటంటే ఇవన్నీ సమస్యలు చెప్తున్నా. దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఎవరిని బాధ్యులు చెప్తున్నా? దేవుడిని బాధ్యత చేస్తున్నా. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే రోమిలకు రాసిన పత్రిక ఒక్కసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక ప్రార్థన చేసుకునే ముందు ఒక్కసారి చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ చాలా మంచి మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ 13వ అధ్యాయము 13 బాగా వినాలి, చాలా జాగ్రత్త ఇంటని మాట మీకు అర్థం. 14 వచ్చిన రోమిలకు రాసిన పత్రిక మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమైన ఆలోచన చేసుకొనకుడి. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎవరిని ధరించుకున్నావు? యేసు ప్రభువారిని ధరించుకున్నావు. యేసు ప్రభువారిని ధరించుకున్న నీకు ఇక ఏ ఆలోచన ఉండకూడదంట? శరీర ఆలోచన అంటే ఏంటి? శరీర ఆలోచన అంటే ఏంటి అమ్మా? ఇప్పుడు చెప్పాలి మీరు. శరీర ఆలోచన అంటే ఏంటి? కోరికలు వేరు, కోరికలు అంటే వేరు, కానీ శరీర ఆలోచన అంటే శరీర విషయమే ఆలోచన చేసుకోలేకున్నాను. శరీర ఆలోచన అంటే అదేనా? ఇంకెవరైనా కొద్దిగా కొంచెం రోజుకు ఆలోచించండి. ఎవరైనా అదేనా? ఏదమ్మా చెప్పే తప్పేం లేదు. మీరు ఏం చెప్పినా కూడా క్లారిటీ. శరీర విషయమైన ఆలోచన అన్నా నేను ఇక్కడ. అంతే. అదే ఏంటి మీకు అర్థం? ఇప్పుడు లోక సంబంధం అందరికి అర్థం కాదు, క్లారిటీ కావాలి మనకి. ఇక్కడ ఏంటిది? శరీర విషయమైన ఆలోచన చేసుకోవాలన్నప్పుడు బాగా వినండి. ఇక్కడ మీకు అర్థంగా ఉంటానని చెప్తాను, బాగా ఆలోచించండి. యేసు ప్రభు వారు శిలువ మరణం గురించి ఎవరికి చెప్పాడు? ఇక్కడ శిష్యులతో చెప్పాడు. ఇదిగో నేను మీ మధ్యలో ఉన్నాను కదా, ఇక కొద్ది రోజుల తర్వాత నేను శిలువకు అప్పగించబడిపోతున్నాను, అప్పుడు నేను చనిపోతాను, మీరు జాగ్రత్త అని చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే వాళ్ళలో ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఎవరైనా? పేతురు. గుడ్. ఏమన్నాడు? అది నీకు దూరమగును గాక అన్నాడు. ఇప్పుడు వెంటనే పేతురుని మెచ్చుకున్నాడా, తిట్టాడా? ఏమన్నాడు? అమ్మే సాతాను నా వెనుక పో అంటే శరీర విషయమైన ఆలోచన ఏంటంటే శరీర సంబంధమైన కష్టాలు వస్తాయని యేసు ప్రభు చెప్పాడు. నా శరీరాన్ని కొడతారు, నన్ను ఉంటారు, నేను నిద్రపోను, రాత్రి మొగుడు ఏడబడుతుంది, నన్ను 3 మేకుల మధ్య ఏలాడుతారు, నా వస్త్రాలను తీసేస్తారు, అప్పుడు నన్ను కొరడాతో కొడతారు, మీరు అందరు నన్ను విడిచిపోతారు, ఆ దినం కొరకు నేను ఏసి వస్తున్నానంటే వెంటనే పేతురు ఉన్నాడు. అది నీకు దూరమగును గాక అన్నాడు. సాతాను నా వెనుక పో. ఎందుకన్నాడంటే శరీర విషయమై ఆలోచించినాడు పేతురు. ఇప్పుడు మనకు శరీర విషయమైన ఆలోచన ఏంటంటే శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాం. ఏంటిదంటే ప్రార్థన అనగానే అన్ని గుర్తొస్తాయి. ఏంటి అన్ని? ఏంటి అన్ని? మీరెంత చెప్పినా కూడా ఇంకొకటి ప్రార్థన అనగానే పిల్లోడు, భర్త, భార్య, గొడ్డు, గోద, గీడ, మాన, మాయం అవన్నీ గుర్తొస్తుంటాయి. ఇది శరీర విషయమైన ఆలోచన. ఆత్మ విషయమైన ఆలోచన ఏంటంటే నేను నా తండ్రితో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాను. తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఏ విడిచిపెట్టాలనుకుంటున్నాడు పౌలు గారు? ఆమేన్. అన్ని వదలడం అంటే ఈ శరీరాన్ని వదలడం అంటే బంధువులను, బంధుత్వాలను, ఉన్నటువంటి వాటి అన్నిటిని వదిలిపెట్టాలంటున్నాడు. వదిలిపెట్టడం కష్టమైంది అమ్మా. పరీక్షలు పెరిగిపోతుంటాయి. ఇప్పుడు పరీక్షలు పెరిగే కొద్ది ఇంతకుముందు ఎలా ఉందంటే భూమి అనుకోమన్నావు, ఒక పూట భోజనం యేసు ప్రభు కోసం ఉన్నావు. భూమి అనుకున్నదంటే నీకు సంబంధించింది, రెండోది నిద్ర మానుకునేది నీకు సంబంధించింది, మూడోది పని మానుకునేది నీకు సంబంధించింది కాదు, నీ కుటుంబానికి సంబంధించింది. ఆయనకు వచ్చాక ఏడనేమో ఏళ్ళను సంతోష పెట్టాలి, వాళ్ళని బాధ పెట్టాలంటే ఒప్పుకోదు మనసు. సారీ, శరీరం ఒప్పుకోదు, మనసు అంటుంది నా దేవుడు బాధపడుతున్నాడు. అప్పుడు ఏమవుతామంటే బాగానండి, ఇక్కడ జరుగుతుందే పరీక్ష. ఈ పరీక్ష ఏం చేస్తాడంటే ఓర్చుకోలేక సరి చేసుకుంటాం. ఒక రోజు రాశాం, రెండో రోజు రాశాం, 4వ సార్లు రాశాం, 5వ సార్లు రాశాం, 10 సార్లు రాశాం.
ఫెయిల్ అయ్యావు. ఫెయిల్ అయిన తర్వాత ఏమన్నాడు? మళ్ళా ఫస్ట్ నుంచి చదవాలి. మళ్ళా ఇప్పుడు ఏమనుకుంటుంటే మళ్ళా చిన్న చిన్న అవుతుంటే అమ్మయ్య ప్రార్థనకు అక్కడికి బాగుపోయాక అసలు సమస్య నాకు బాగుందా తెలుసా అంటే ఏం తీరసరిపోయాను. ఆదివారం గంట కూర్చొని ఏ సమస్య రావట్లేదు అంటే నీకు ఎక్కడ పోను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ఆడవచ్చ పెట్టిండు ఫస్ట్ ఇయర్లో కూర్చున్నా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కూర్చున్నప్పుడు నీకు అది బాగుంటుందా చెప్పాలి. బాగుంటుందమ్మా. ఎందుకంటే ఆల్రెడీ చదివిందే కదా. చదువుతాడు తెలుసులే అన్ని తెలిసినాడు కూడా మాకు తెలుసుంటాడు. తెలుసున్న అలవాటు పడ్డాడు ఎప్పుడు మారడు. అందుకనే ఉన్నారు తెలుసా, శరీర విషయమైన ఆలోచనలు చేసుకొనొద్దు. దేవుడి నిమిత్తమైనప్పుడు బైబిల్ గ్రంథం ఏం రాయబడింది తెలుసా? నేను భూమి మీద ప్రేమ సమాధానం ఇయ్యటానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? మరి ఏం చేయడానికంట? అగ్నిని అత్తకు కోడలకు మధ్య నా వల్ల స్విచ్ అవుతుంది అన్నాడు. ఆమె భర్తకు భార్యకి మధ్య నా వల్ల స్విచ్ అవుతుంది అన్నాడు. ఆమె తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య నా వల్ల స్విచ్ అవుతుంది అన్నాడు. ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో రాసుకున్నాడు. ఇందుకే వచ్చాను అన్నాడు. ఎందుకంటే మీరు తప్పు చేసి రాగా మీరు నా ప్రార్థన అంటారు, వాళ్ళు లోకం అంటారు. ఎక్కడే మీకు స్విచ్. ఇప్పుడు స్విచ్ కంటే కూడా మనం ఏమంటాం? ఆర్పేసుకొని శుభ్రంగా సెట్ చేసుకుంటాం. అందువల్ల మనం పరీక్షలు లేవు. ఇంకా పరీక్షలు ఉండవు చాలా మందికి. ఎందుకున్నావు పరీక్షలు? ఎందుకున్నావమ్మా? ఇప్పుడు మా అమ్మాయి పాప సారు నీకు పరీక్షలు ఉంటాయమ్మా. ఎందుకని 10వ తరగతి రాసింది, తర్వాత వివాహం చేసుకుంది, కుటుంబంలో ఉంది. ఇప్పుడు పరీక్షలు రాకుంటే ఏమన్నా మనకి పరీక్ష పడదంటే నేను చదువు మానుకున్నాను. అర్థమైతే? చదువు మానుకున్నాను పరీక్షలు ఉంటాయా? నీకు పరీక్షలు ఉంటాయా? మీరు చదువు మానుకుని మీకు పరీక్షలు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళేమంటారు? అక్కలలాగా మాకు పరీక్షలు లేకుండా ఇంటికాడ కూర్చుంటే బాగుంది అనుకుంటావా? ఇప్పుడు రేపు చదువు మానుకున్న ఏళ్ళకు గణత ఉంటుందా? చదువుకుంటున్న వాళ్ళకు గణత ఉంటుందా? చెప్పండి. రేపు కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఏది సివిల్ లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తారు. రాసిన తర్వాత IAS IPS కలెక్టర్ ఏదో అవుతారు. అయిన తర్వాత ఆ ఎంప్లాయీ మీద ఆ బ్యాంక్ మేనేజర్లు కలెక్టర్లు MRO అవుతారు. ఈ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి సార్ రేపు నీ ఘనత అక్కడ తీసుకెళ్ళాలని నిన్ను 10లోనే ఆపాలని కదా. ఇంటర్మీడియట్ పరీక్ష, డిగ్రీ పరీక్ష, తర్వాత గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. ఈ 10 ఇంటర్మీడియట్ రాకుండా రేపు జరిగే పరీక్షలు కాంపిటీషన్ ఎటువంటిది? బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ఇప్పుడు మొదలు ప్రిపేర్ అవుతుంది. ఎటువంటి కాంపిటీషన్ పిచ్చి వేస్తుంటది. రోజంతా చదువుతూనే ఉండాలి. అన్నం తిందురమ్మంటే అన్నం కూడా తినడానికి లేదు. ఇంట్లో వాళ్ళు మర్చిపోవాలి. ఊరు మొత్తాన్ని వదిలేసి ఏదో దేశం మీద అక్కడ కూర్చొని చదువుతూనే ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అంటారు, నా కొడుకుని తోడకి ఎన్ని రోజులైందో. వీళ్ళు కూడా అనిపిస్తుంది మా అమ్మ తోడకి ఎన్ని రోజులైంది. కానీ నేను ఉద్యోగం సంపాదించాలంటే ఈ బాంధవ్యాలు బంధుత్వాలు కొన్ని రోజులు పక్కన పెట్టేయాలి. పక్కన పెడతారా లేకపోతే పట్టించుకుంటారా? ఇప్పుడు వాటిని పట్టించుకుంటే అది రాదు కదా. అలాగే ఇప్పుడు మన వాడికి ఏమంటున్నానంటే పరీక్షలో పెడతానంటున్నాడు. ఆ పరీక్షలో మనం పాస్ అయిన తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20:12. ఎక్కడైనా మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృద్ధులైన వారు అందరూ ఏందమ్మా ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. అప్పుడు ఏం జరిగిందంట? గ్రంథము ఏం రాయబడిందమ్మా? గ్రంథము ఉందా? గ్రంథములు ఉందా? 2 గ్రంథాలు ఉంటాయి. అప్పుడు గ్రంథములు విప్పబడిను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడిను. ఆమేన్. 2 గ్రంథాలు వచ్చాయి అక్కడ. ఏ గ్రంథం అంట? జీవ గ్రంథము, వేరొక గ్రంథం విప్పబడింది. ఇప్పుడు జీవ గ్రంథములో వేరొక గ్రంథంలో ఏమి రాసి ఉంటాయి? ఇప్పుడు చెప్పాలి. జీవ గ్రంథములు ఏమి రాసి ఉంటాయి? బాగా జీవ గ్రంథములు ఏమి రాసి ఉంటాయి? ఆమేన్.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఎక్కడ ఏముంది? ఆ స్త్రీల పేర్లు, వాళ్ళ పేర్లు నా పనిలో సహకరించారు కనుక వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయము. అందరి పేర్లు ఉండవు జీవ గ్రంథంలో. మళ్ళీ మీరు అనుకుంటారు కుదిరితే ఆ దేవుడి సేవలో, దేవుడి కొరకు, దేవుడు చెప్పిన పరీక్షలో నెగ్గిన వాళ్ళ పేర్లు ఎవరుంటాయమ్మా? అంతే కదా. ఇప్పుడు 10వ తరగతి స్కూల్లో పోయిన తర్వాత రిజిస్టర్ తీసేసిన తర్వాత బోర్డు మీద పేర్లు వేసి ఉంటారు. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళే. చదివిన వాళ్ళు అందరి పేర్లు ఉంటాయమ్మా? పాస్ అయిన వాళ్ళ పేర్లే ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఉంటాయి, తర్వాత డిగ్రీలు ఉంటాయి, తర్వాత అక్కడ అయిన తర్వాత జాబ్ వచ్చిన వాళ్ళ పేర్లు ఉంటాయి. రాసిన వాళ్ళు అందరి పేర్లు ఉంటాయా? 2, 3, 10, 20 లక్షల మంది రాసి ఉంటారు. అందరి పేర్లు ఉంటాయా? ఒక 10 మంది 20 మంది ఉంటాయి. ఇప్పుడు 10 లక్షల మందిలో 10 మంది పేర్లు బయటకు వచ్చినట్టే ఈ 10 లక్షల మందికి 10 మంది గొప్పలా కాదా? ఇప్పుడు ఈ 10 మంది పాస్ అయిన తర్వాత ఈ 10 మందికి మళ్ళీ ఏముంటది? ఇంటర్వ్యూ అంటారు, పర్సనల్ ఇంటర్వ్యూ అంటారు. ఇప్పుడు అడిగిన తర్వాత ఈ 10 మందిలో ఇద్దరిని బయటికి తీస్తారు. ఇద్దరు అంటే 2 జాబులు ఉన్నాయి అనుకుందాం కలిసేసి, ఇద్దరిని బయటికి తీస్తారు. ఇద్దరిని బయటికి తీసిన తర్వాత వీళ్ళిద్దరే జాబులు చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు కానీ ఆ కుర్చీలో కూర్చోడానికి అర్హులు కాదు. ఇప్పుడు 2 గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయంటే పరలోకానికి హక్కుదారుల పేర్లు అందరూ జీవ గ్రంథం ఉంటాయి. అది డిస్టర్బ్ చేయదు. 2వ గ్రంథం ఏంది? వేరొక గ్రంథము. ఆ గ్రంథం ఏంటిదంట? ఇప్పుడు చెప్పాలి. ఆ గ్రంథం ఏంటంట? అపవాది గ్రంథం. గ్రంథం ఏంటంటది? మనిషి భూమి పుట్టినప్పటి నుంచి భూమి అంతమైపోయేదాకా ఎంతమంది మనుషులైతే భూమి మీదకి వచ్చారో వాళ్ళు చేసిన పనులన్నీ రాసిన గ్రంథము. ఆమేన్. ఆ గ్రంథాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆ గ్రంథంలో మొత్తం రాసి పెట్టాడు. ఊరు చేసి మొత్తం రాసి పెట్టాడు. ఇప్పుడు మనం నిలబెట్టి జీవ గ్రంథంలో పేర్లు లేకపోతే వాళ్ళు తీర్పులోకి వస్తారు కదా, వాళ్ళని నిలబెట్టి నువ్వు ఇది చేసావని అంటాడు. ఇప్పుడు వెంటనే ఏమంటావు? ఏమంటావమ్మా? ఏమంటావు అక్క? చేయలేదు అంట కదా, మనకు అలవాటు కదా చేయలేదు అంటాం. చేయలేదంటే ఒప్పుకుంటాడా? మరి ఏం కావాలి మనకు? ఆయనకు సాక్ష్యం. ద్వితీయోపదేశకాండం 4:26 వచ్చింది. 4:26. ద్వితీయోపదేశకాండం 4:26. ద్వితీయోపదేశకాండం 4:26 వచ్చిన చదవండి త్వరగా, ప్రార్థన చేద్దాం. భూమిని ఆకాశమును మీ మీద సాక్షులుగా పెట్టాడు. ఆమేన్. ఆయన పెట్టింది ఏదో చిన్న సీసీ కెమెరాలు కదక్క. బ్యాంకులో పోతే ఒక 50 అడుగులు 100 అడుగుల దూరమే కనపడుతుంది ఆ సీసీ కెమెరా. కానీ ఆయన ఏ కెమెరా పెట్టాడు? దీనికన్నా ఏడదాకుంటాను. ఆ రోజు యేసు ప్రభు ప్రార్థనకు రమ్మంటే నేను వచ్చినాడా అంటే తప్పుకోదు, మొత్తం చరిత్ర ఉంటుందాడ. ఆకాశమా రా అంటాడు. ఇప్పుడు తెచ్చి చెప్తుంటదంట, అవునయ్యా వీళ్ళు ఇది చేశారయ్యా అది చేశారని. ఆకాశానికి కనపడకుండా భూమి మీద చేస్తే భూమి మీద కనపడి అలాంటి జాతర ఇప్పుడు ఎమ్మటే పెడతారు రా అంటారంట. అవును ప్రభు, భూమి ఆకాశాలు మనకు సాక్షిగా, ఎవరి సాక్షితో పని లేదు. ఎవరని అంటారు నేను చేయలేదంటే నువ్వు చెప్తే ఒప్పుకోడు ఆయన. నువ్వు చెప్తే ఒప్పుకుంటాడు. ఎప్పుడు చెప్తా? నువ్వు ఆ రోజు నీకు నిద్ర కోసమో, నీ సుఖం కోసమో, నీ డబ్బుల కోసమో, నీ ఆస్తి కోసమో, నీ పిల్లల కోసమో, నీ భర్త కోసమో, నీ భార్య కోసము నన్ను తృణీకరించలేదా అని దేవుడు అడిగితే నేను ఎప్పుడు చేశానయ్యా అనగానే ఎంత నువ్వు అవుతుంది? వద్దులే అన్నాడా? నువ్వు చేసింది చూడలేదా? రా కావాలంటే చూపెడతాను మన చరిత్ర. దండం పెడితే అందరూ చూపిగా పరువు పెడతాను. అందరూ చెప్ప పరువు పోతుంటే పరువు పోయే స్థితి దాకుండా ఉండాలంటే ఈ రోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే దేవుడు పెట్టే పరీక్షలో నెగ్గామనుకో ఏం జరుగుతుంది తెలుసా? బాగా అర్థం కావడానికి చెప్తాను, మీకు అర్థం కావడం. అమ్మా నేను ప్రార్థన చేద్దాం, సమయం అయితే బాగా అర్థం కావడానికి చెప్తాను. 10వ తరగతి ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఎంటనే ఏముంటుంది? సప్లిమెంటరీ. ఇప్పుడు దీంట్లో పాస్ అయింది అనుకో, వాడు ఫెయిల్ అయినాడా పాస్ అయినాడా? ఫెయిల్ ఏం చేస్తాడు? ఆమేన్. అదే విధంగా మనకు కూడా ఇది అవకాశము. తప్పిపోయి ఉంటాయి కొన్ని, ఇప్పుడు అవకాశం వచ్చిందిగా ఏమంటే ఏం చేయాలి? దిద్దుకోవాలి. దిద్దుకోవడం అనుకో నీ పేరు ఎక్కడ పోద్ది?
నిన్న దాకా చేశాను కదా తప్పులు అంటే అవన్నీ ఆయన ఏం చేశాడు, కొట్టేస్తాడు. మూవీ చూస్తాడు, అవన్నీ తీసి డిలీట్ చేయి అంటాడు. ఏంది డిలీట్ అంటే కొన్ని ఫోటోలు ఉంటాయి మీ సెల్లులో, పనికిరాని ఫోటోలు ఉంటాయి. ఏం చేస్తారు, డిలీట్ చేస్తారు. డిలీట్ చేసిన తర్వాత ఎతికితే వస్తాయమ్మా. కొంతమంది అక్కడ బ్యాకప్ కొడుతుంటాయి. బ్యాకప్ కూడా ఏం కొట్టాలి, యాప్ ఉండాలి. ఆ యాప్ లో కూడా ఎన్ని రోజుల వరకు, 6 నెలల వరకే, తర్వాతే రావు. మళ్ళీ ఇంకా కొద్ది గ్యారెంటీ పెరిగితే సంవత్సరం వరకే, లేదా 5 సంవత్సరాల తర్వాత రావు. డిలీట్. ఈ రోజు వరకు నువ్వు చేసి నేను దేవుడు ఏం చేస్తాను, నువ్వు పరీక్షలో గెలిస్తే డిలీట్ చేసేస్తా. డిలీట్ అంటే తెలుసా? తెలియని ఎవరు ఈరోజు మొత్తం తీసేస్తారు. కారణాలు ఏముండవు, నువ్వు ఎంత ఎదిగినా ఉండవు. కాబట్టి నీ పాపము, నీ పాత జీవితం డిలీట్ చేయబడాలంటే ఇప్పుడు పెట్టే పరీక్షలు ఉంటున్నాయి కాదు. ఇప్పుడు పరీక్షలు కావాలా వద్దా? పరీక్ష పెడతానంటే ఇటు పక్కకు వస్తాడు, శోధకుడు వస్తాడు శోధించడానికి. ఎమ్మటి నేను వస్తున్నా శోధ పెట్టట్లేదు, నువ్వు పరీక్ష పెట్టి నేను శోధిస్తానంటాడు. ఏమంటాడు తెలుసా, రేపు ఉపవాస ప్రార్థనకు ఆన్లైన్ ప్రేయర్ ఉంది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థనలో దేవుడితో ఉండాలంటాడు. వెంటనే వస్తాడు, ఆ ప్రార్థన బాతోగా వెంటనే దేవుడి దగ్గరికి వస్తాడు. ఏంటంటే ఆ రోజు ముఖ్యమైన పని పెట్టాలి నేను పోయి అంటాడు. వద్దంటే ఏమీ లేకుండా టూరే రాయాలి పరీక్షలు. ఇన్విజిలేటర్ లేకుండా పరీక్షలు రాయడం ఈజీ కష్టము. ఇష్టం వచ్చినాడు బుక్కులన్నీ తెచ్చుకోండి, తీసుకొని రాసుకున్నాడు కదమ్మా. ఎట్లా రాసుకున్నట్లు తీర్థంటారు, రాస్తాడు. ఇప్పుడు 100 మార్కులు వస్తాయి, 100 వస్తాయి. పాస్ అయ్యి మొత్తం రాసేస్తే 100 వచ్చేది. అమ్మాయి ఘటానికి అయిపోయాడు. ఎంత రాసి వచ్చావని తర్వాత పాస్ అయిన తర్వాత మా అమ్మాయి దగ్గర పోయి, ఇదిగో గర్భిణీ స్త్రీకి 6వ నెల వచ్చింది, ఏ మెడిసిన్ అంటే నాకేం తెలుసు అంటే, నువ్వు ఆ పాస్ అయిన కదంటే నేను చూసి రాసినాడే. అంతే కదమ్మా, చూసి రాసినావు కాబట్టి ఏం చేయాలో తెలియదుగా. అందుకేం చేస్తారు తెలుసా, ఏదో పాస్ అయినాను కాబట్టి ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక మాత్ర లోపల పైన ఊడిపోద్ది అంతే. నన్నేం చేయమంటాం? ఇప్పుడు డాక్టర్ చేసినప్పుడు ఏమంటారు, డాక్టరే కదా మనం ఏం చేద్దాం, డాక్టర్ తెలియదేముంది. డాక్టర్ 2 రకాలు చేస్తాడు తెలుసా. ఏదో ఒక మాత్ర రివర్స్ అయిందానికి ఏమంటారు తెలుసా, నువ్వు అన్నానికి ముందు వేసుకున్నావు, అన్నం తర్వాత వేసుకున్నావు అంటే నాకు గుర్తులే డాక్టర్ కాదు, నేను అన్నం ముందు వేసుకున్నాను, ఎందుకు అప్పుడు వేసుకున్నాను, అందుకే రివర్స్ అయింది. నీ మీద పెడతాడు తప్పు, ఆయన మీద అసలు ఉంచుకోడు. మనం ఆయన అంటే మనం తప్పుతాడు. అలాగనే దేవుడి మీద ఎంత కట్టే ఆ తప్పు మనకు లేదు, దెయ్యాన్ని అనే అర్హత కూడా మనకు లేదు. మనం ఆ రోజు మన మీద. కాబట్టి ఇక్కడ ఏమో తెలుసా, పరీక్ష రేపు ఉంటుందంటే వెంటనే కూడా ఏమవుతుంది, పక్కన శోధన వచ్చి ఉంటుంది. మీరంటారు ప్రార్థన రోజే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రార్థన రోజు లేకపోతే మిగతా రోజులు ఉంటే ఏమంటాక, శనివారం ప్రార్థనకు వచ్చినప్పుడే మిమ్మల్ని వద్దంటారు, మిగతా రోజులు వద్దంటారా. అప్పుడు నువ్వు గెలవలేదు దేవుడు కాబట్టి వాడికి ఆ పరీక్షగా నాకు అంతలేదు. నువ్వు నీకు శోధన అవుతుంది, ఇంకా 10 సార్లు అంతే. 18 ఎక్కడ అవుతుంది, ఇంకా ఇంటికాడ ఏందమ్మా కాడకు పరీక్ష శోధించంటే వాడు ఆయనే గెలవలేకపోతే వాడిని వదిలేస్తున్నాను. అందుకని మిమ్మల్ని వదిలేస్తాను, మీరు కష్టపడరు. ఏం చేస్తారు తెలుసు, కొన్నిసార్లు మీరు అక్కడ ప్రార్థన పోవాలనుకో, మీ ఇంట్లో మీ పిల్లలు కూడా నేర్చుకుంటునుకో, మీరు రాలేదనుకో, ఇంకా పెద్ద శోధన మీకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఏడితే మానుకుంటారు, వాళ్ళని పడుచుకోవాలని వదిలేస్తాడు అంతే. ఇప్పుడు మీరేం చేస్తారు తెలుసా, ఏదో పిల్లలు ఏడుతారు రాజా అంటే దేవుడు ఏమంటాడు, నేను పిల్లల నుంచి తప్పు చేసినారా అనుకోవాలి, నేను భర్త నుంచి తప్పు చేశాను, నేను భార్య నుంచి తప్పు చేసినాను అనుకో. కాబట్టి శోధకుడు మీకు ఎక్కడ శోధించాలో అక్కడ శోధిస్తాడు. ఆ టైంలో మీరు ఏం చేయాలి, దేవుడు చూసుకుంటాడని అడుగు బయట పెట్టాలనేదే పరీక్ష. కష్టం కదా. అందుకని ఏం చెప్పాడు, శరీర విషయమై ఆలోచన చేయవద్దు. శరీర విషయమై ఆలోచన చేస్తే ఆగిపోతున్నారు అందరూ దేవుడి దగ్గరికి రాకుండా వచ్చి. అక్కడే అందరూ ఆగిపోయింది. అందువల్ల మనం అలా కావట్లేదు. కానీ మనకంటే ముందున్న వాళ్ళు అందరినీ వదిలేసి పెట్టుకున్నారు కాబట్టి దేవుడి దగ్గరికి. ఏ విషయంలో వదిలేశారని చెప్పాను, దేవుడి విషయం. మిగతా విషయాలు కదా, మళ్ళా మిగతా అన్ని వాళ్ళకి పనులు చేస్తున్నారు, వాళ్ళకి సాధన చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు. దేవుడి విషయం వచ్చినప్పుడు దేవుడే ముఖ్యమన్నారు. కాబట్టి నీకు నాకు బైబిల్ ఈరోజు చెప్పింది ఏంటంటే, పరీక్షలో నెగ్గితే ఎక్కడ ఉంటుంది నీ పేరు, జీవ గ్రంథంలో. అప్పుడు నీ పేరు మీద అందరూ కూడా నిన్ను కనపరిచి మహిమపరుస్తారు. పరీక్షలో ఓడిపోతే నీ పేరు ఎక్కడ ఉంటుంది, వేరొక గ్రంథం, ఇందాక అమ్మాయి ఆ గ్రంథం. అప్పుడు నువ్వు వరుసలో నిలబడాలి. అనగా నేను ఎప్పుడు ఇటువంటి నుంచి లేకపోతే బుద్ధి లేని నేను చూడలేదని ఈ మధ్య నుంచేమో ఆకాశం లేతే, ఈ పక్క నుంచి భూమి లేతే, ఈ పక్క నుంచి చెట్లు లేతే, ఈ పక్క నుంచి చేమలు లేతే, ఇవన్నీ మాట్లాడతాయా? చిన్నప్పుడు మీరు సినిమాలు చూస్తుంటారుగా, నేను కుక్క మాట్లాడినట్టుగా, నేను చెట్టు మాట్లాడినట్టుగా భలే నవ్వుకుంటాగా. రేపు ఇవన్నీ మాట్లాడినప్పుడు అంతే ఉంటుంది మన బతుకు.
అప్పుడు పెద్దలు ఏమంటారు, సామెత చెప్తారు, గోడలకి ఏముంటాయంట, గోడలకు చెవులు ఉన్నాయి కదంట. ఇప్పుడు గోడలకు చెవులు అంటే తెలియకుండా నిజాలు చెప్పేస్తాను. గోడ ఉంటది, చెట్టు ఉంటది, చాన్ ఉంటది, భూమి ఉంటది, ఆకాశం ఉంటది, అన్ని రేపు నీ మీద సాక్ష్యం పెట్టినప్పుడు అప్పుడు నువ్వు తప్పించుకోలేవు. ఆమేన్. ఓకే, కాబట్టి ఈరోజు మన అందరికీ పరీక్షలో నెగ్గితే బహుమానం ఇస్తాడు. శోధనకు లోబడి ఓడిపోతే కిరీటం పోగొట్టుకుంటాం. అంతా నీ ఇష్టం. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ